ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. టార్గెట్ 2024 కార్యక్రమానికి స్వాగతం. 2024 ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ గెలుపు గుర్రాల యాక్షన్ ప్లాన్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్ గారు ఉన్నారు. తిలక్ గారు నమస్కారం. నమస్కారం. తిలక్ గారు, మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడగాలి. ముందుగా తిలక్ దగ్గరికి ఎంపీ టికెట్ వచ్చిందా? ఎంపీ టికెట్ కోసమే తిలక్ ప్రయత్నించారా? ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సర్వేలు చేస్తూ జిల్లా పైన వైఎస్ఆర్ పార్టీ అభిమానుల పైన ఆయన అంతరంగికులతో చేసిన అనేక సర్వేలు, కేంద్ర రాష్ట్ర సంస్థలతో చేసుకున్న సర్వేల్లో గడిచిన ఎన్నికల్లో నేను టెక్కల శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయటం, శ్రీనివాస్ గారు పార్లమెంట్కి పోటీ చేయటం, దాన్ని ఈ దఫ తను ఏం చేశారంటే పార్లమెంట్ నన్ను పంపిస్తూ శ్రీనివాసన్ టెక్కల అసెంబ్లీ క్యాండిడేట్గా పెట్టడం చేయటం జరిగింది. పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది కనుక పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండి పార్టీ కోసం పనిచేయటం. మీరు ఒక గొప్ప మాట అన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నామని చెప్పి. శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే గడిచిన 4 ఏళ్ళుగా ఎవరు కూడా పార్లమెంట్ అభ్యర్థి అంటూ పార్టీ ప్రకటించలేదు. కానీ చాలామంది సోకాల్డ్ నేతలు వస్తున్నారు, నేనే అభ్యర్థి అని చెప్పి హడావిడి చేస్తున్నారు. 2వ రోజు నుంచి కనిపించని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైనా ఇన్ని రోజులు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించిన వ్యక్తులు మీకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ వెనక తిరిగే ప్రయత్నం చేస్తున్నారా? మీతో కాంటాక్ట్లో ఉన్నారా? మీకు సపోర్ట్ ఇస్తున్నారా? పార్లమెంట్కి పోటీ చేయాలని అందరూ సహజంగా ఉత్సాహంగానే ఉంటారు. ఇది ఎందుకంటే పార్లమెంట్ సభ్యునిగా జిల్లా పైన పూర్తి అవగాహన ఉండటం, జిల్లా విషయాలపైన అందరితోనే కలిసి పనిచేసే అదృష్టం, కేంద్ర రాష్ట్రాల మధ్య సంధానకర్తగా ఉండటం నిజంగా ఇది గొప్ప విశేషం. పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయటం అనేది గొప్ప విశేషం. ఇక అభ్యర్థులు అంటే అందరూ పార్లమెంట్ కావాలని కోరుకుంటారు. నేనేం మొదట పార్లమెంట్ సభ్యుని కావాలనేది నేనైతే అనుకోలేదు. ముఖ్యమంత్రి గారు చేసే సర్వేల్లో బెటర్ క్యాండిడేట్ తిలక్ అనేసి అతను నిర్ణయం తీసుకోవటం, అది నాకు ఆ సమాచారం పంపించడం, ఆయన తీసుకున్న నిర్ణయం సమాచారాన్ని నేను చాలా ఆనందపడ్డాను. ఆయన ప్రకటించిన వెంటనే చాలా సంతోషపడ్డాను, ఆనందపడ్డాను. ఇక టికెట్స్ అనేక మంది ప్రయత్నం చేస్తారు. క్రమేపీ పార్టీ కట్టుబడి పనిచేస్తారు, పార్టీ రూట్లో పార్టీ కట్టుబడి పనిచేస్తారు. కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పార్టీ అనేది అంతిమంగా ఇంపార్టెంట్. నాయకుడు తీసుకున్న నిర్ణయం, ఈ వైఎస్ఆర్ పార్టీకి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అందరికీ నాయకుడు ఆయనే. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కట్టుబడి ఉండి పార్టీకి పనిచేయటం ఈ పార్టీ గొప్పతనం. పార్టీ ఆవిర్భావం నుంచి కింద స్థాయి వరకు, సామాన్యమైన కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా పార్టీ క్రమశిక్షణకి లోబడి పనిచేయటం అనేది ఈ పార్టీ గొప్పతనం. ఇలా ఈరోజు మనం తీసుకుంటాం టికెట్లు అనౌన్స్మెంట్ చూస్తే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీ టికెట్లు అనౌన్స్ చేసినప్పుడు ఎక్కడ ఒక చిన్న యాలిగేషన్ కానీ ఇక్కడ కనిపించలేదు. ఈరోజు తెలుగుదేశం టికెట్స్ అనౌన్స్ చేస్తే ఈనాడు వరకు కూడా ఇంకా వాళ్ళు ప్రకటించిన సగం సీట్లే ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంది, ఇండిసిప్లిన్. అది వైఎస్ఆర్ పార్టీ చూడండి. అనేక మంది శాసనసభ్యులు వేరే ప్రాంతాలకి బదిలించడం జరిగింది. అనేక మంది శాసనసభ్యులకి టికెట్లు కూడా రాలేదు. రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయవలసి వస్తుంది. పార్లమెంట్ అభ్యర్థులు చాలామందికి ఎమ్మెల్యేలు గెలవలసి వచ్చింది. కానీ ఎక్కడైనా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీలో మీకు ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఒక్క దగ్గర కూడా లేకుండా డిసిప్లిన్గా వెళ్తున్న పార్టీ దేశంలోనే. మీరు మీ పార్టీ గురించి గొప్పగా చెప్తున్నారు, డిసిప్లిన్ ఇది. కానీ నాకు జగన్ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది నాతో పాటు చాలా మందిలో ఒక అనుమానం ఉంది. ఇప్పుడు మీ ప్రాంతం మీ వరకు వదిలేండి, కానీ కొన్ని చోట్ల ఇక్కడ ఉన్న వాళ్ళని ఆ జిల్లా దాటించారు, వేరే ప్రాంతంలో నిల్చొని పెడుతున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మన రాజం వరకు చూసుకోవచ్చు, పాయకరావుపేట పూర్తిగానికి తెలియని ప్రదేశమే అని తెలుసుకోవచ్చు. అలాంటి చోట ఈ స్ట్రాటజీ జగన్ది వర్కౌట్ అవుతుందంటారా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఓట్ అనేది
రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి ఓటేస్తాడు, లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని చూసి ఓటేస్తాడు. ప్రజలు తీసుకున్న నిర్ణయం ఈ నాయకుడైతే ఈ రాష్ట్రంకి ఏం చేయగలడు, ఈ రాష్ట్రం పైన ఆయనకి ఎలాంటి అవగాహన ఉంది, ఏం చేస్తారు, ఏ విజన్తో పనిచేస్తున్నారు అని ప్రజలు నిర్ణయం తీసుకుని ఉంటారు. ఆల్మోస్ట్ అది గడిచిన ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ ఆయన ప్రజలు తీసుకున్న నిర్ణయాలే. ఈ క్యాండిడేట్స్ అనేది ఆ ప్రాంతం తాలూకా విషయాలపైన వాళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన. కొత్త ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి వ్యక్తిగత విభేదాలు కానీ వ్యక్తిగత వ్యతిరేకత కానీ ఉండదు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పాలన, అభివృద్ధి కానీ సంక్షేమ పాలన, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ పథకం ఇస్తున్నారని సామాన్యమైన మనిషి పోలింగ్ బూత్ లోనే మీరు చెప్పారు ఈ కిందటిసారి ఏదైతే జగన్ ముఖం చూసి సగానికి సగం ఓట్లు పడతాయని చెప్పి 2019లో ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యిందేమో, కానీ 2024లో జగన్ని చూసి ఓటు వేసే పరిస్థితి లేదు, కాస్త తారుమారు అవుతుందని చెప్పి టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తారు. టీడీపీ ఇప్పుడు గోపుల ప్రచారం చేయటం, వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే వ్యవస్థలను మేనేజ్ చేసి ముఖ్యమంత్రి అవ్వాలి, రాజకీయ పార్టీలను వాడుకొని ముఖ్యమంత్రి అవ్వాలి, వివిధ పార్టీల సపోర్ట్తో ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు. ఏ పార్టీలు కానీ చంద్రబాబు నాయుడు మనసులో ఉండేటట్టుగా అతను ప్లాన్ చేసుకుంటుంటాడు. అతను చేసే మొదటి నుంచి వీళ్ళు బీజేపీలో అతని మనుషులే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తన బంధువు పవన్ కళ్యాణ్ పూర్తిగా అతనికి సరెండర్ అయిపోయాడు. ఇది అతని వ్యవస్థలు మేనేజ్ చేస్తూ, రాజకీయ పార్టీలు మేనేజ్ చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టి ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నించే విధానం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా ఉంటారు. ప్రజలు కోరుకున్నది చేయటం, ప్రజల మనసును దోసుకోవటం, ప్రజల కింద సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేయటం, దాని ద్వారా రిజల్ట్ని ఆశించటం. అందుకే ఆయన మొదటి నుంచి ఒకే మాట చెప్పారు, నేను పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద ప్రజలను నమ్ముకున్నాను, నాకెవరు పొత్తులు అక్కర్లేదు, నేను ఎవరిని చేయట్లేదు, మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరే నన్ను ఆశీర్వదించండి, నేను మీకు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి సాయం అందించానని మీరు భావిస్తే నన్ను ఆశీర్వదించండి అని చెప్పిన దమ్మున్న నాయకుడు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా లేరు, అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. కనుక ఈరోజు ప్రజల తీర్పు కూడా స్పష్టంగా ఉంది. అందుకే ప్రజలే స్వచ్ఛందంగా ప్రజలు మీడియాలో వచ్చి మాట్లాడుతున్నారు, ప్రజలే అనేక వేదికల్లో మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా మీడియా సంస్థలు కానీ సోషల్ మీడియా కానీ ఏం చూసినా ప్రజలు నేరుగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ అలాగ లేదు. రాజకీయ పార్టీలుగా మాట్లాడుకునేది, రాజకీయ నాయకులే రాజకీయాల కోసం ఆలోచించేవాళ్ళు. ఈవేళ ప్రజలు ఆలోచిస్తున్నారు, ముఖ్యమంత్రిని ఎవరిని చెయ్యాలా అనే ఆలోచన ప్రజలు ఆలోచిస్తున్నారు. అది గొప్పతనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. అందుకే దేశం మొత్తం చూస్తుంది రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. అందుకే ఆయన చెప్పాడు 175కి 175 గెలవాలా, గెలుస్తాం. గడిచిన ఎన్నికల్లో కూడా తను చెప్పిన 130 పైచీలకు వస్తాయని చెప్పి అందరూ చెప్పే సర్వేలు చెప్తుంటే 150 సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 150 చెప్పిన 151 వచ్చింది. అది ఆయన తలగా క్యాలిక్యులేషన్. ఓకే సార్, ఇప్పుడు పేరాడ తిలక్ ఉన్నప్పుడు పేరాడ తిలక్ రాముడు భీముడు అని మాట్లాడుకుంటారు. పేరాడ తిలక్ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రకాల మాటలు మాట్లాడుకుంటారు. మీరు చెప్తేనే మీరు ఓకే అంటే నా క్వశ్చన్లు అడుగుతాను, ఏమైనా ఇబ్బంది లేదు అంటే. కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవి తప్పించి టెక్కలి నియోజకవర్గ ప్రాంతం తప్పించి ఇంకా ఏ ప్రాంతం తిలక్కి తెలియదు, ఎలా 7 నియోజకవర్గంలో తిలక్ ఈదగలరు? ప్రజల తాలుగా ప్రాంతాలు జిల్లా అంతా కూడా నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తిని, ఒక కార్యకర్తగా. జిల్లాలో అందరు నాయకులతోని దివంగత నేత అప్పయ్యదర్ గారు, కీర్తిశేషులు డాక్టర్ విశ్వనాథన్ గారు, అలాగా ఆనాడు తులసిదాస్ గారు, మా ప్రాంతంలో ఉన్న మా పెద్దల సహకారంతో మా కుటుంబంతో ఉన్న వాళ్ళ కుటుంబంతో మాకున్న బంధర్కంతో తులసిదాస్ గారు మీ కనెక్టివిటీ ఏంటన్నది నాకు తెలుసు, ఉద్దానం అంతా కొంతమందికి చెప్పడానికి. ఇది జిల్లా మొత్తం అందరికీ, జిల్లా పైన అటు ఉద్దానం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాల్లోనూ స్నేహితులుగాను చుట్టబంధార్కంతోనూ ప్రాంతాల మీద అవగాహన ఉంది. పెద్దలు ధర్మన్ ప్రసాద్ గారితో ఉన్న సత్సంబంధాలు, సీతారాం గారితో ఉన్న సత్సంబంధాలు, అలాగే నర్సన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ గారితో
మాకు అన్ని ప్రాంతాల మీద అందరి నాయకులతోనూ నాకు వ్యక్తిగత విభేదం లేదు. అందరితో మంచి స్నేహితులుగాను, వాళ్ళతో కలిసి పనిచేసే అదృష్టం, 20 సంవత్సరాలుగా పనిచేసే అదృష్టం, ఒకే రాజకీయ పార్టీ, ఒకే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన వాడు. నేను పార్టీలు మారే సంస్కృతి నాకు లేదు. కనుక ఒకే పార్టీలో ఉన్న వాళ్ళందరం ఒకే వేదికలో ఉన్నాం. ప్రాంతాల మీద కూడా అనేక దఫాలుగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా నా భార్యని 2014లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు పలాస వెళ్ళి నేను జడ్పీటీసీగా పోటీ చేయవలసి వచ్చింది. అప్పుడు పలాసలో నేను నా భార్యను జడ్పీటీసీ మీ గెలిపించుకోగలిగాను. ప్రాంతం కాదు కానీ గెలుచుకున్నారు. గెలుచుకొని వచ్చాను. జిల్లా పరిషత్ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు జిల్లా మరి 38 మండలాలు అన్ని మండలాలు 10 నియోజకవర్గాలు, ఇప్పుడైతే 7 నియోజకవర్గాలు పార్లమెంట్కి పోటీ చేస్తాను. ఆనాడు 38 మండలాలు 10 నియోజకవర్గాల్లో ప్రతి మనిషిని ఆ రోజు కలిసి ఉన్నాను నేను. అలాగే టెక్కల్ శాసనసభను పోటీ చేయటం, అవతల ఆయన కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు నేను పోటీ అంటే జిల్లా అంతా కూడా అది నా వ్యక్తిగతంగా ఒక విధంగా ఇద్దరు ప్రచారానికి ఉపయోగపడిన అంశమే. ఈరోజు కూడా రామ్మోహన్ నాయుడు, ఎర్రన్నాయుడు గారు అబ్బాయిగా రామ్మోహన్ నాయుడుతో పోటీ పడుతున్నాను. ఇది వైఎస్ఆర్ పార్టీ గ్రామీణ ప్రాంతాలు బలంగా ఉన్న టైంలో నాకు వచ్చిన ఆపర్చునిటీ, ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యాంటీ ఇన్కమెన్సీ కనిపిస్తుంది. అది లేకుండా పార్టీ అధ్యక్షుడి మీద, జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకే ఒక మోజున్న టైం ఇది. ఇలాంటి టైంలో నాకు అవకాశం రావడం నిజంగా నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఖచ్చితంగా విజయం సాధిస్తాను. కనుక ఒక ప్రాంతం మనిషిని కాను, ఒక మండలానికో ఒక ప్రాంతానికో తెలిసిన వ్యక్తిని కాను, జిల్లా నలుమూలన ప్రతి కార్యకర్తకి గడిచిన 25 సంవత్సరాలుగా తెలిసిన వాడును, అందరితో పరిచయాలు ఉన్నవాడు. మీ మాటలు బట్టి అర్థమైంది సార్. గతంలో ఏదైతే 38 మండలాలు ఏకగ్రీవంగా మీకు జిల్లా స్థాయి పదవి ఇచ్చారంటే మీ క్యాపబిలిటీ ఏంటనేది నాకు అర్థమవుతుంది. ఎంత లేదన్నా అవునన్నా కాదన్నా 2024 ఎన్నికల్లో మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా నిలబడటంలో కొద్దో గొప్ప మీకు దన్నుగా నిలిచింది. మీరు బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అట్ ద సేమ్ టైం రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన వ్యక్తి పేరాడ తిలక్. ఈ 4.5 ఏళ్ల కాలంలో కాళింగ కార్పొరేషన్ చైర్మన్గా పేరాడ తిలక్ ఏమి చేశారు అంటే? నేను అనేక రకాల నాకు కళింగ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినప్పుడు మొదట్లో నేను కొంత ఒక శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థిని కనుక ఒక కమ్యూనిటీని చేశారని కొంత ఆలోచనలు పడ్డాను. కానీ ఆ పదవి తీసుకుంటారని నాకు తెలిసింది. నేను పదవి తీసుకోవాల్సిన అనౌన్స్మెంట్ అప్పుడే నేను సంతోషపడ్డాను, అనుకున్నాను. నా కులానికి నేను అధ్యక్షుని అయ్యాను. నేను పుట్టిన కులానికి అధ్యక్షుని అయిన తర్వాత రాష్ట్రమంతా కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న అనేక మంది పెద్దలను స్వయంగా నేను వెళ్ళి కలిశాను. ఈ జాతి ఎక్కడ పుట్టింది, ఈ జాతి గొప్పతనం ఏంటి, ఈ జాతి తాలూకా సంస్కృతి సాంప్రదాయాలు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీగాను అవకాశంగాను నేను భావించాను. అనేక మంది మేధావులు, మా జాతిలో పుట్టిన అనేక మంది మేధావులను స్వయంగా వెళ్ళి కలిశాను నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు పార్టీలకు అతీతంగా నన్ను స్వాగతించడం జరిగింది. ఒక శాసనసభ్యుడిగాను, లేకపోతే ఒక మంత్రిగాను, ఒక ఎంపీగాను అయితే ఏ కులంలోనైనా అందరూ అప్రిషియేట్ చేయరు. కానీ జాతి అధ్యక్షుడు అవుతాడికి, కులానికి కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత అందరూ అన్ని కమ్యూనిటీలు కూడా నన్ను స్వాగతించడం, సౌమ్యుడిగాను వివాదరహితుడిగాను నాకున్న మంచి పేరుతో అన్ని వర్గాలను కలుసుకోవటం వల్ల ఈరోజు సామాన్యమైన మా కులంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి అదృష్టం కలిసి వచ్చింది. ప్లస్ ఎన్నో కొన్ని కార్యక్రమాలు ఆ కార్పొరేషన్ పరిధిలో సంబంధించి చేయగలిగినాం. అందుకే శ్రీకాకుళంలో ఈరోజు మేమందరం గర్వపడిన మహానేత, దివంగత నేత బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు మరణాంతరం 25 సంవత్సరాల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో శత జయంతి ఉత్సవాలను మళ్ళీ మేము నిర్వహించుకోగలిగాం. గవర్నమెంట్ అది ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ఒప్పించి, ఎందుకంటే రాజగోపాలరావు గారు కాంగ్రెస్ పార్టీ వారి, మా జాతి కాంగ్రెస్, రాజగోపాలరావు కాంగ్రెస్ వాది అయినా సరే రాజగోపాలరావు గారి వల్లే ఈరోజు మేమంతా కూడా ఈ బీసీఏలో ఉండటం కానీ, ఈ జిల్లా రైతాంగం అన్ని వర్గాలకి, శ్రీకాకుళం జిల్లా ప్రజానికానికి 6 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా చేసిన ఖ్యాతి ఆయనకి ఉండటం,
అలాంటి మహానుభావుడు శ్రీకాకుళం జిల్లా అన్ని వర్గాలకి అన్ని జాతులకు ఉపయోగపడేటట్టుగా వంశధార ఫేజ్ 1 ఆ రోజు తీసుకురావటం, జిల్లా రైతాంగం కోసం ఆయన చేసే తపన తాపత్రయము ప్రయత్నం సఫలీకృతం అవటం జిల్లా ప్రజల్లోట దేవుడిగా గూడు కొట్టుకుంది. ఆ మహానుభావుని చతుర్జయంతోత్సవాలు ఈ టైంలో నేను చైర్మన్గా ఉండడం రావటం, అది గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించిన వెంటనే ఆయన ఆమోదించి మాకు అవకాశం చేసుకునే అవకాశం ప్రభుత్వం ద్వారా చేసుకునే అవకాశం కల్పించడం నిజంగా గొప్ప విషయం. అది జన్మలో ఎన్ని జన్మలు ఎత్తినా అది నిజంగా సార్, తప్పనిసరిగా అది చరిత్రలో మిగిలిపోయిన అంశం. పలానా టైంలో చేసామని ఆ టైంలో నేను చైర్మన్ కూడా నిజంగా నేను చేసుకున్న అదృష్టం అది. అలాగే బెండి కూర్మన్ గారు శ్రీకాకుళం జిల్లా నలుమూలల ఆయన ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా ఆనాడు ఉన్న స్కూళ్ళు చూస్తే అది బెండి కూర్మన్ గారు ఇచ్చిన స్కూల్ ఇది మా ఊరికి అని చెప్పి చెప్తారు. ఏ రిటైర్డ్ ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళినా నాకు ఆనాడు పిలిచి నువ్వు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోయాయని చెప్పి పేదవాడిని చదువుకున్నాను నాకేం లేదు అని చెప్తే పిలిచి ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు బెండి కూర్మన్ గారు అని చెప్పి అన్ని వర్గాల వారు చెప్పేవారు. ఆ మహానుభావుని విగ్రహం ఆయన ఫస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. బెండి కూర్మన్ గారిని ఒకసారి నెమరు వేసుకోవడానికి ఆయన చేసే జ్ఞాపకాలు, ఈ జిల్లాకి ఆయన చేసే సేవల్ని జ్ఞాపకాలని నెమరు వేసుకోవడానికి జిల్లా పరిషత్లో మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు కనుక అతను తాలుగా దీన్ని ప్రభుత్వమే అధికారికంగా జీవో ఇచ్చి ఆ విగ్రహానికి కూడా ప్రభుత్వమే నిధులు కేటాయించే కార్యక్రమాన్ని కూడా చేసుకోగలిగాం మా టైంలో. అలాగే మా కళింగ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి 5 ఎకరాల భూమిని కేటాయించమని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కోరటం, ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయటం, శ్రీకాకుళంలో 5 ఎకరాల భూమి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా మేము చేసుకున్న అభివృద్ధి కాదు. అలాగే కులంలో ఉన్న రాగదేశాలు వ్యత్యాసాలు ఇతరులతో మేము అన్ని జాతులతో సమానంగా కలిసి పనిచేసే అదృష్టం మాకు ఇప్పుడు కాదు, మొదటి నుంచి మాకున్న అలవాటు అది. ఎందుకంటే బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు పార్లమెంట్ సభ్యునిగా చేసిన అతని టీంలో పనిచేసిన అనేక మంది శాసనసభ్యులు అసలు 1-2 ఓట్లు ఉన్న వాళ్ళని కూడా ఆ రోజు శాసనసభకు పంపించే గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు రాజగోపాలరావు గారు. బ్రాహ్మణుల్ని 2 పర్యాయాలు శాసనసభకు పంపించిన ఇలాంటి జిల్లాల్లో తక్కువ శాతం ఉన్న జాతులే ఉన్న బ్రాహ్మణ జాతిని కూడా 2 పర్యాయాలు శాసనసభకు పంపించిన ఖ్యాతి రాజగోపాలరావు గారు. అలాగే వైశ్యుల్ని శ్రీకాకుళం లాంటి పట్టణంలో వైశ్యస్ని శాసనసభకు పంపించిన ఖ్యాతి రాజగోపాలరావు గారు. ముస్లిం ఈ జిల్లాలో ఒక ముస్లిం శాసనసభ్యుడిని గెలిపించుకున్న ఖ్యాతి. అంటే అన్ని వర్గాల్ని కలుపుకొని నడిపించిన కమ్యూనిటీ కాలింగ్ ఇది అందరితోని స్నేహ సంబంధాలు పెంపొందించుకొని పనిచేసేవారు కనుక ఆయన తీసుకున్న విశాల భావంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలన్నది మా లక్ష్యం. అందుకు రాజగోపాలరావు గారి ఆశయాలు, రాజగోపాలరావు గారి తాలుగా ఈ జిల్లా పైన ఆయనకున్న ప్రేమ, అనురాగాలు, తపన, ఆయన చేసే పనులు, మంచి పనులు, ఆయన చేసే పార్లమెంటు సభ్యునిగా శ్రీకాకుళం జిల్లాలో ఆయన చేసే పార్లమెంట్ సభ్యుడు చేసే ఆ మహానుభావుడు చేసే మంచి కార్యక్రమాల్లో ఆయన పార్లమెంటు పరిధిలో మళ్ళీ నాకు అవకాశం రావడం, పోటీ చేసే అవకాశం రావడం, ఖచ్చితంగా గెలిచి ఆయన చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఛాయశక్తిలో ప్రయత్నిస్తాను. మీ మాటల్లో క్లారిటీగా చెప్పారు. కళింగ సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వం ఏమేమి చేసిందని చెప్పి స్పష్టంగా రికార్డుల్లో కూడా కనిపిస్తుంది. ఏదైతే మీరు అన్నట్టు మీకు చైర్మన్ పదవితో పాటు గతంలో 3-4 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎంపీ టికెట్ ఇచ్చారు, ఓడిన వాళ్ళకి మళ్ళీ ఈ దఫా టికెట్లు ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం చెప్పి చైర్పర్సన్ పదవి ఇచ్చారు. ఇన్ని పదవులు మీ సోషల్ ఇంజనీరింగ్ అన్న పదం ఎక్కువగా 2024 ఎన్నికల్లో చూపిస్తున్న పరిస్థితి ఇదేమైనా వర్కౌట్ అవుతుందో? ఎంత బలమైన సామాజిక వర్గం మిగిలిన అన్ని సామాజిక వర్గాలు కూడా భవిష్యత్తులో కీలక భూమిక పోషించిన నేపథ్యంలో గడిచిన 2 దఫాలు నెగిటివ్ ఫలితాలు ఎంపీ పరంగా వచ్చాయి శ్రీకాకుళంలో. ఇవన్నీ సామాజిక వర్గ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఈసారి వర్కౌట్ అవుతాయంటారు? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో పార్లమెంటు స్వల్ప తేడాతో కోల్పోయాం. అలాగే టెక్కల్ అసెంబ్లీ కూడా స్వల్ప తేడాతో ఇక్కడ కొన్ని పోలింగ్ బూతులు రిగ్ చేసుకోవటం, వాళ్ళ అధికారంలో ఉండడం వల్ల, టీడీపీ అధికారంలో ఉండడం వల్ల వాళ్ళకు కొన్ని పోలింగ్ బూతులు ట్యాపరింగ్ చేసుకోవటం జరిగింది.
జిల్లా మీద కూడా రామ్మోహన్ నాయుడు గారికి 2 పర్యాయాల అవకాశం ఇచ్చిన ఒక స్పష్టమైన విజన్తో ఆయన లేడు అనేది యువతలోనే ఈరోజు కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఈరోజు కామెంట్ చేస్తున్నారు రామ్మోహన్ నాయుడు ఇతను స్టైల్గా వచ్చి మీటింగ్లో అడ్రస్ చేసి వెళ్ళిపోవటం తప్ప, మాట్లాడి వెళ్ళిపోవటం తప్ప ఇతను దేనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టాడు, ఎవరికి కూడా అందుబాటులో ఉండడు, ఎవరిని దొరకడు ఇతను అనేది టీడీపీ వాళ్ళు ఆడుకున్న మాటలు. ప్రజలకి అంతకంటే స్పష్టంగా తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యునిగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన వ్యక్తి. ఈ 10 సంవత్సరాల్లో ఈ జిల్లాలో ఒక స్పష్టంగా తన ముద్ర వేసుకునే కార్యక్రమాలు ఒక్కటి కూడా చేసుకోలేకపోయాడు. ఇప్పుడు గడిచిన పార్లమెంట్ సభ్యులు అనేక మందిని చూస్తున్నాం మనం. రాజగోపాలరావు గారు మోన్సార్ ఫేజ్ 1 శ్రీకాకుళం జిల్లాను తీసుకొచ్చారని చరిత్ర ఉంది. ఈ చరిత్ర చెప్తుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ విశ్వనాథం గారు ఉద్దాన ప్రాజెక్టుని తీసుకొచ్చారు. అలాగే కేంద్ర మంత్రిగా కృపారాణి గారు కూడా టెక్కలు మంచినీటి పథకాన్ని తీసుకొచ్చారు అని చెప్పి. అలాగే రాయవలస ఎండన మల్లికార్జున స్వామిని రెవెన్యూ స్టాంప్లో నమోదు చేయించగలిగారు అని చెప్పి చరిత్ర ఉంది. మరి రామ్మోహన్ నాయుడు ఏం చేశారు ఈ జిల్లాకి? పార్లమెంట్ సభ్యునిగా గడిచిన 5 సంవత్సరాల్లో బీజేపీతో కలిసి పనిచేసింది అన్నాడు తెలుగుదేశం. బీజేపీలో భాగస్వామి పార్టీ తెలుగుదేశం. కేంద్రంతో మంచి సంకేతంగా ఉన్నామో అని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పిన మాట. మరి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నట్టు తెలుగుదేశం అధికారంలో ఉండడం, బీజేపీతో కలిసి పనిచేయటం, పార్లమెంట్ సభ్యునిగా ఉండటం. మరి చెప్తున్నారు కదా అనేక మంది మంచి వక్త అండి అని మాట్లాడతాడు, పార్లమెంట్లో మాట్లాడతాడు, హిందీలో మాట్లాడతాడు, ఇంగ్లీష్లో మాట్లాడతారని చెప్తారు కదా. మరి ఆ వ్యక్తి గడిచిన 5 సంవత్సరాలు ఏం తీసుకొచ్చాడు ఈ జిల్లాకి? ఒకటి, ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన ఒక్క మంచి పని చేశానని చెప్పి చెప్పడానికి ఆయనకు లేదు. మరి ఎందుకు ప్రజలు గెలిపిస్తారు? ఈరోజు మీకు ఒక్కటే, గడిచిన 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర విభజన టైంలో 23 ఇన్స్టిట్యూట్స్ని ఇస్తే, ఆంధ్రప్రదేశ్కి ఇస్తే బ్యాక్వర్డ్, ఇవాళ భారతదేశంలోనే వెనుకబడి జిల్లాలో శ్రీకాకుళం ఒక వెనుకబడి జిల్లా. మరి ఆ జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యులుగానే ఉన్నావు కదా. 23 ఇన్స్టిట్యూట్స్ ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి వస్తే శ్రీకాకుళం లాంటి వెనుకబడి జిల్లాలో ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా తీసుకురాలేకపోయినా అసమర్థ పార్లమెంట్ సభ్యునివే కదా నువ్వు. మరి నీకు ఎలాగ నీకు చంద్రబాబు నాయుడు దగ్గర నీకు గుడ్ విల్ ఉన్నట్లు లెక్క? ఇక్కడ ఒక్క నిమిషం, బ్యాక్వర్డ్గా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా నాకు నా మనసులో ఉంది అని చెప్పి చెప్తున్న పెద్ద మనిషి మొన్న వచ్చేటప్పుడు రా కదిలిరా తెలుగుదేశం అని చెప్పి పిలిచిన రోజు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ రోజు వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో ఇచ్చిన ఇన్స్టిట్యూట్స్ని ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా శ్రీకాకుళం లాంటి జిల్లాకి ఎందుకు పెట్టలేదు? లేదా చంద్రబాబు నాయుడు గారు ఈ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కాదు తెలుగుదేశం కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే రామ్మోహన్ నాయుడు కానీ, ఎర్రనాయుడు కానీ, అచ్చెన్నాయుడు కానీ ఏం చేశారు చెప్పండి? ఒక్క ప్రాజెక్టు, ఫలానా ప్రాజెక్టు వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు ఈ జిల్లాలోను. ఒకటి చూపించి ఇక్కడే నాది వ్యాలిడ్ క్వశ్చన్. వాళ్ళ సమర్థత అసమర్థత గురించి ఇంకా డీప్గా డిస్కషన్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలా చేసినా కూడా 2019లో అప్పుడు ఏదైతే అంతకుముందు 5 సంవత్సరాలు వైసీపీ తరపున అభ్యర్థి ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. లాస్ట్ మినిట్లో దువ్వాడ శ్రీనివాసం తీసుకొచ్చారు, జిల్లా మొత్తం 2 నెలలు తిప్పారు, మొత్తానికి 6,000తో ఇదైన పరిస్థితి. మీరు అభ్యర్థి ఎవరో చెప్తే కదా ఆయన హడావిడిగా తిరుగుకొని కొద్ది గొప్ప ఓటు బ్యాంక్ పెంచుకొని పనిచేస్తాడు. ఆయన ఒకడే కనిపిస్తున్నాడు కాబట్టి జనాలు ఓటేస్తున్నారు. కర్ణుడి షావుకు 1,00,000 కారణాలేవో అన్నట్టు వైసీపీ గత ఎన్నికల్లో ఓటమికి అది కూడా ఒక కారణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తప్ప అంత క్లమ్జీ స్ట్రాటజీ ఉందా అంటారా? క్లమ్జీ ఏం లేదు, స్పష్టంగా ఉంది. పోటీ చేసే అభ్యర్థుల్ని రాజకీయ పార్టీలు ముందే ప్రకటించి ప్రజల్లో కూడా తను ఏం చేయలేదు అనేది క్లారిటీగా ఉంది. మీరు అన్నది ఒప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ళు ముందే ఆ బాధ్యత అప్పచెప్పుంటే మీ మెజారిటీ పెంచుకునే అవకాశం ఉంటుంది కదా. రాజకీయం మాకు అవసరం లేదు, అధికారంలో ఉన్నాం మేము, ప్రజలకు సంక్షేమం అభివృద్ధిలో ముందు ఉన్నాం. దీనికి ప్రత్యేకించి ఒక పార్లమెంట్ అభ్యర్థినిగా ముందే దించవలసిన అవసరం లేదు.
వాళ్ళు గెలిచారు కనుక ఆయన ఉండగలిగారు. గెలకపోతే అది ఆ పార్టీ కూడా ఉండదు. కృపారాణి గారు ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళ క్యాండిడేట్ అనేది డిస్కషన్ లేదు కదా. ఎర్రనాయుడు తిరిగేవాడు కానీ ఎర్రనాయుడు కూడా క్యాండిడేట్ కాదు కదా. ఎర్రనాయుడు గారు మరణాంతరం తెలుగుదేశం వెంటనే ప్రకటించలేదు కదా. హలో ఎన్నికల టైంలోనే ప్రకటించి వచ్చారు. 6 మాసాల ముందే ప్రకటించుకొని వచ్చారు రామ్మన్నాడు. కనుక ఇప్పటికీ తెలుగుదేశమే కన్ఫ్యూజ్లో ఉంది. వైఎస్ఆర్ పార్టీ చాలా క్లారిటీగా ఉంది. పార్లమెంట్ అభ్యర్థుల కోసం ఎప్పుడు కూడా అంత డిస్కషన్. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ గాను, ఎంపీటీసీ గాను, ఎంపీపీ గాను, జడ్పీటీసీ గాను, మండల పార్టీ అధ్యక్షులు గాను, జేసీఎస్ కన్వీనర్లు గాను, అలాగే కింద స్థాయికి వెళ్తే బూత్ కన్వీనర్ గాను, సచివాలయం కన్వీనర్ గాను అనేక మంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. శాసనసభ అభ్యర్థులుగా, శాసనసభ్యులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అనేక మంది కింద స్థాయిలో పూర్తి స్థాయిగా పరిపూర్ణమైన రాజకీయ పార్టీగా పరిపూర్ణంగా ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నారు కదా వైఎస్ఆర్ పార్టీలో. పార్లమెంట్ అభ్యర్థి అనేది పార్టీ మ్యాండేట్లో ఒక భాగం. అది కొన్ని రాష్ట్రాల్లో మనం తీసుకుంటే ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి కనుక ఈ డిస్కషన్ వస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో అసలు పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి జరుగుతాయి, శాసనసభ ఎన్నికలు ఒకసారి జరుగుతాయి. అప్పుడు అసలు డిస్కషనే ఉండదు. ఓకే, ఆ టాపిక్ మనకి మన టాపిక్ ఇక్కడ చాలా మీరు అక్కడ ఇదే చెప్పారు. 2019కి సంబంధించి ఈ రకమైన క్లారిటీ ఇచ్చారు. కానీ అట్ ద సేమ్ టైం జిల్లాలో 7-8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా ఎంపీ ఎందుకు పోయిందంటే, ఎంపీ ఎన్నికలు అనేది ఆయన అంతకుముందు ఎర్రనాయుడు గారు పనిచేయటం, ఎన్నికల టైంలోనే సడన్గా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం, క్యాంపెయిన్ కూడా చేసుకోలేని అన్ని ప్రాంతాలు క్యాంపెయిన్ కూడా చేసుకోలేని పరిస్థితి ఉండటం, కొన్ని ప్రాంతాల్లో వ్యక్తిగతంగా కొంత ఓటు పడటం, ఇవన్నీ గడిచిన ఎన్నికల్లో కనిపించి అవన్నీ ముందే మేము ఈరోజు ఐడెంటిఫై చేసుకోగలిగాం. ఎక్కడ లోపం ఉంది, ఎలాగ దీన్ని అధిగమించాలా, ఈ పార్లమెంట్ సీట్ని వైఎస్ఆర్ పార్టీ ఎలా కైవసం చేసుకోవాలా, అన్ని వర్గాల్ని సమన్వయం చేస్తూ ముందుకు ఎలాగెళ్ళాలన్నదాన్ని మాకు స్పష్టమైన విజన్ ఉంది. ఇది మీద నుంచి పార్టీ హైకమాండ్ నుంచి కింద స్థాయి వరకు కూడా అందరము ఛాలెంజ్గా తీసుకొని ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది కనుక ఛాలెంజ్గా తీసుకుని ప్రతి మనిషిని పార్లమెంటు, ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థి అనేది ఇక్కడ గెలవలసిన అవసరం వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ఉంది. ఈవేళ కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా తీర్పు రాబోతుంది కనుక ఈ 25 సీట్లలో కూడా శ్రీకాకుళం ఉండాలా, గెలవాలా. దీని ద్వారా కేంద్రంతో అనేక విషయాలపైన యుద్ధం చేసా, ఫైట్ చేశానా, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కానీ పరిపూర్ణంగా సంపాదించుకోవాల్సిన అవసరం మాకు ఉంది కనుక ఖచ్చితంగా శ్రీకాకుళం లాంటి జిల్లాని వీళ్ళు పోలవరం పూర్తి చేసుకోవాలంటే ఈ ఉత్తరాంధ్రలో కానీ ఏ 6 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి కనుక గెలిచి పూర్తి చేసుకోవడానికి మాకు అది ఛాలెంజ్ ఈ గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయవలసిన అవసరం ఉంది. ఇందాక మీరు మాట్లాడినారు నా కార్యాచరణ క్లారిటీగా ఉంది 2024 ఎన్నికలకు సంబంధించి. 2019లో దువ్వాడ శ్రీనివాస్ని కొంప ముంచింది క్రాస్ ఓట్. ఆ ఇష్యూని ఎలా సింప్లిఫై చేయబోతున్నారు మీరు? క్రాస్ ఓట్ అనేది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి విస్తృత ప్రచారం, ఇంకొక వ్యక్తి తెలియకపోవటం, దీనివల్ల వచ్చే విస్తృత ప్రచారం. ఈ 2 పార్టీలు కూడా ఈరోజు ముందుగానే ఉన్నాం. అప్పుడు ఎన్నికల టైంలో సడన్గా అతనికి అనౌన్స్ చేయటం, ఎన్నికల దీంట్లోనే ఎవరు పార్లమెంట్కి పోటీ చేస్తారు అనేది కూడా ప్రజలకు తెలియజేయలేకపోవటం కూడా ఒక దీనిగా ఉంది. శాసనసభ అభ్యర్థులను ప్రజలు చూశారు, పార్లమెంట్ అభ్యర్థిని తెలియదు. దానిలో భాగమే క్రాస్ ఓటింగ్ కొంత ప్రాంతాల్లో జరుగుతాయి కనుక ఈసారి క్రాస్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకు అన్ని ప్రాంతాలకి ముందే ఎవరు పార్లమెంట్కి ఎవరు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు స్పష్టంగా తెలుసు కనుక ఖచ్చితంగా జరిగే 24లో జరిగే ఎన్నికల్లో అలాంటి పరిస్థితి అయితే నాకు తెలిసి ఏమి ఉండదు. ఈ 2 నెలల్లో పేరాడు తిలక్కి సరిపోతుందా ఈ 7 నియోజకవర్గాలు తిరగడానికి? ఖచ్చితంగా సరిపోతుంది.
మంచి టైంలోనే అనౌన్స్ చేశారు. ఈ 2 మాసాలు అనేది మంచి టైం. ఎక్కువ గ్రామాలు ఆల్రెడీ ఇప్పటికే నేను జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తిరగటం జరిగింది. దప్పదప్పాలుగా నియోజకవర్గం అనేక మీటింగుల్లో పాల్గొన్నాం. ఆసరా ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాం. రేపు చేయూత ప్రోగ్రాంలో కూడా పాల్గొనబోతాను. జిల్లా అంతా కూడా ప్రతి మనిషిని టచ్ చేయటానికి. ఇక శాసనసభ అభ్యర్థులు వాళ్ళ విస్తృత ప్రచారం ఇవ్వటం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా కింద నుంచి, ఎందుకు ఈసారి ఎన్నికల్లో మాకు గ్రాస్ లెవెల్లో కూడా ప్రజాప్రతినిధులు కింద స్థాయిలో ఉన్నారు. ప్రతి పోలింగ్ బూత్లో కూడా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అని స్థానిక సంస్థల ఎన్నికలు, ఎందుకంటే 70% గెలిచాం. ఇంకా ఈసారి ఎన్నికలు మాకు చాలా సునాయాసంగా ఉండబోతుంది. మీరు సునాయాసం అంటున్నారు, అన్ని నియోజకవర్గాలు తిరిగామంటున్నారు. శ్రీకాకుళం ఆమదాల వలస నియోజకవర్గాలు జరిగిన ఆసరా ఉత్సవాల్లో ఎందుకు తిలక్ కనబడలేదని చాలా మందికి అనుమానం. 7 నియోజకవర్గాలు తీసుకుంటే నేను మధ్యలో ఉన్నాను. టెక్కల్ నియోజకవర్గం అత్యధికంగా హెడ్ క్వార్టర్ కాన్స్టిట్యున్సీలు ఆమదాల వలస, శ్రీకాకుళం బలంగా మాకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలు. సమర్థవంతమైన నాయకులు శాసనసభ్యులుగా, స్పీకర్గా, గౌరవ పెద్దలు స్పీకర్గా ఉన్నారు. పెద్దలు ధర్మన్ ప్రసాదరావు గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు జరిగిన అనేక ఎన్నికలను వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు. అక్కడ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము మిగతా ప్రాంతాలు ఖచ్చితంగా టచ్ చేయాలి. పాతపట్నం, ఇచ్చాపురం, పలాస అవన్నీ కూడా. ఇప్పుడు ఆసరా ప్రోగ్రామ్స్ కూడా రాబోతున్నాయి. అన్నింటిలో కూడా నేను అనేక కింద స్థాయిలో ఉన్న ఒక ప్రోగ్రామ్స్, చేయూత ప్రోగ్రామ్స్ అనే కాదు, మిగతా ప్రోగ్రామ్స్ కూడా నేను పాల్గొన్నాను. శ్రీకాకుళం, ఆమదాల వలస కూడా వెళ్ళాను. స్వయంగా కలిసి మాట్లాడటం జరిగింది. కొద్ది రోజుల్లో జరగబోతున్న మిగతా ప్రోగ్రామ్స్ కూడా పాల్గొనబోతాం. వ్యక్తిగతంగా ఎక్కువ మందిని స్వయంగా నేను కలవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. బహిరంగ సభల కంటే వ్యక్తిగతంగా స్వయంగా స్థానికంగా ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల స్థాయి లీడర్లను స్వయంగా కలవటం అనేది నా అంశంలో అదొక భాగం. దాంట్లో నేను ముందుకెళ్తున్నాను. ఇంతమందిని కలుస్తున్నారు, పక్కగా మీ ప్లాన్ అమలు చేస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి ఓటు బ్యాంక్ ఏమైనా పోగు చేసుకున్నారా? ఎంత ఓటు నుంచి పేరాడ తిలక్ ఓటు కౌంట్ స్టార్ట్ అవుతుందంటే? ఓటు అనేది గడిచిన అనేక ఎన్నికలను మనం గమనిస్తే ప్రతి నియోజకవర్గం కూడా స్పష్టమైన మెజారిటీతో గడిచిన ఎన్నికల్లో విజయకేతనం ఎగరేయటం జరిగింది. పాతపట్నంలో 16,000 మెజారిటీతో గెలిచాం. నర్సన్నపేటలో 19,000 మెజారిటీతో గెలిచాం. ఆమదాల వలసలో 16,000 మెజారిటీతో గెలిచాం. అలాగే పలాసలో కూడా 17,000 మెజారిటీతో గెలిచాం. ఇక శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్చాపురం అనేది శ్రీకాకుళం 4,000 పైచీలకుతో విజయం సాధించడం. ఇక టెక్కలి, ఇచ్చాపురం అనేది స్వల్ప తేడాతో పరాజయపోయింది. ఈసారి జరగబోతున్న ఎన్నికలు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా చాలా సునాయాసంగా మేము గెలవబోతున్నాం. ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గం తీసుకుంటే అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు స్వయంగా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, విజయ్ గారు. ఆమె మహిళతో చాలా చక్కగా ఇంటరాక్ట్ అయ్యారు. స్వయంగా వాళ్ళని కలవటం, ఎక్కువ టైం తన కాన్స్టిట్యున్సీకి జిల్లా పరిషత్ చైర్మన్ అయిన నుంచి ప్రజలతో మమేకం అవటం, వాళ్ళని ఎక్కువ టైం కలవటం, వాళ్ళ ప్రాంతాలపైన ఆవిడకి అవగాహన పెంచుకోవటం, అభివృద్ధిలో కూడా జిల్లా పరిషత్ నుంచి ప్రత్యేకంగా ఇచ్చాపురం నియోజకవర్గానికి అసలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయనంత అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాపురం నియోజకవర్గం చేసుకోగలిగారు ఆమె. ఎందుకంటే ఒక పక్క కిడ్నీ ఇబ్బందులు పడుతున్న రైతాంగం, అనేక తుఫాన్లు వస్తే నష్టపోయిన రైతాంగం, ఉదాహరణంతే ఒక విపత్తుకి చేతులారా చేజారిపోయిన ఇది, అలాంటి ప్రాంతాలకు సునాయాసంగా వెళ్ళడానికి, ప్రజలు వెళ్ళిపోవడానికి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు బ్రహ్మాండంగా వేయించుకోగలిగారు. ఆ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఈ జిల్లాలో ఎక్కడా జరగలేదు. అంత బ్రహ్మాండంగా చేసుకోగలిగారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు. ఆమెలో సేవ చేయాలనే తపన, నిరంతరము విజయం సాధించాలనే ఆకాంక్ష, ఇవన్నీ ఆమెలో కనిపిస్తున్నాయి, కుట్టుమిట్టాడినట్టు కనిపిస్తున్నాయి. కనుక అదొక పెద్ద అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. ఈసారి ఆ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సునాయాసంగా గెలుచుకోబోతున్నాం. అలాగే పలాస నన్ను తీసుకున్నాం. అప్పలరాజు గారు, ఇది నా సొంత ఊరు, పలాస అంటే ఇది నా సొంత ఊరు. ఇందులో ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబము నా మనుషులు.
నా వాళ్ళ కోసం నేను పనిచేయడానికి వచ్చాను. నా పనిలో ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ సేవ చేయాలా, అందరితో కలిసి పనిచేయాలా, ఏ ఒక్క వ్యక్తి కూడా నా వల్ల నిరుత్సాహపడకూడదు అని తపన పడుతుంది, నిరంతరం తపన పడుతున్న వ్యక్తిత్వం. ఓ డాక్టర్గా సుదీర్ఘకాలం సేవలు అందించిన వ్యక్తి కనుక అతను పడిన మనసులో ఎప్పుడు చూసినా ఏదో చేయాలనే తపన అతనిలో ఎప్పుడు కనిపిస్తుంటుంది. ఆ అర్జన్లోనే కనిపిస్తాడు మనిషి. ఎవరో ఏ శాసనసభ్యుడికి ఒక మందికి లేని ఆలోచనలు అతనుగా ఇచ్చేస్తూ ముందుకు వస్తుంటాడు. దాంట్లో భాగం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఈవేళ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని కానీ, అలాగే మంచినీటి పథకాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ముఖ్యమంత్రి గారి మనసు దోసిన నాయకుడు. అవునండి, అందుకే 2 సార్లు మంత్రి పదవి కొట్టేశారు. అందుకు 5 years కంటిన్యూ క్యాబినెట్లో కొనసాగటం జరిగింది. మూడవది అతను చేసే ఈవేళ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో హౌసింగ్ కానీ, లేదా జూనియర్ కాలేజీలు మంజూరు చేసుకోవటం కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలాంటి అనేక పనులు ఎక్కడ ఏ రోజు టైం వేస్ట్ చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన చేసిన వ్యక్తిత్వం ఉన్నాం. దానిలో భాగమే ఈరోజు ఆ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి బీటీ రోడ్డు నిర్మాణం చేశారు. ఎక్కడ లోపం లేదు, బీటీ రోడ్డు వేయలేదు ఈ ప్రాంతానికి అని చెప్పి చెప్పడానికి అవకాశం లేని విధంగా ఆయన కార్యక్రమాలు చేసుకుని వెళ్ళారు. అదే ఆయన తాలూకా గొప్పతనం. కనుక ఒక యూనిట్గా ఈ యూనిట్ పలాస నియోజకవర్గం యూనిట్ నేను శాశ్వతంగా శాసనసభ్యుడిగా ఉండాలా, గెలవాలా, గెలిచి ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని వ్యక్తిగతంగా ముద్రని సంపాదించుకున్నాను. దానిలో భాగమే రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ను కూడా పలాసాన్ని తీసుకురాగలిగాడు. టెక్కల గురించి మాట్లాడుకుందాం. దాంట్లోకి వచ్చాడు. వస్తూ అతను చేసే దేంట్లో అందుకే మరి ఆయన నడిసే దేవుడు అని చెప్పి సంబోధించారు. మరి అది ఇతర నాయకులు చదువుకున్న ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి డాక్టర్ అప్పలరాజు పలాసలో నడిసే దేవుడు అనేది చేశారు. అది గొప్పతనం ఆయన. ఇక టెక్కలకు వస్తాడికి ముఖ్యమంత్రి గారు స్వయంగా చేస్తున్న అభివృద్ధి ఇప్పుడు అనేక దశాబ్దాల కాలంలో నుంచి అనేక మంది శాసనసభ్యులను చూసాము. ఎన్టీ రామారావు గారు పోటీ చేశారు, అప్పయ్యదోర్ గారు చేశారు, అప్పయ్యదోర్ గారు ఇక్కడ బొమ్మిడి నారాయణ స్వామి గారు, సత్తార్ లోకనాథం గారు, దువ్వాడ నాగావళి గారు, వరదా స్వరాజన్ గారు, అనేక మంది టెక్కల నుంచి శాసనసభగా వెళ్ళారు. అచ్చెన్నాయుడు గారు వచ్చేది 2 పర్యాయాలు. ఆయన చేసింది ఏం లేదు, ఈ నియోజకవర్గానికి ఆయన చేసేది ఏం లేదు. ఎంత మాత్రాన వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ అన్నయ్య కింజరాపు ప్రసాద్ కాంట్రాక్ట్ కనుక రోడ్లు అతని కోరిక మేరకు ఇతను చేసే రోడ్లని అది డెవలప్మెంట్ కింద సింగిల్ టెండర్స్తో కొంతమందికి భయభ్రాంతులు చేసి కింజరాపు ప్రసాద్ అనే వ్యక్తి బీటీ రోడ్లకి A1 కాంట్రాక్ట్ కనుక అతను చేసుకున్న పని అది అచ్చెన్నాయుడు ఖాతాలు వేసుకుని ప్రచారం చేస్తున్నాను. నేను రోడ్లు వేసాను. మరి ఈ ప్రభుత్వంలో 68 బీటీ రోడ్లు మేము కంప్లీట్గా పూర్తి చేసాం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత గ్రామాన్ని నిమ్మాడ నుంచి వెళ్ళే రోడ్ని మేము మా ప్రభుత్వంలో వేసాం. టెక్కల్ని ఎంత అభివృద్ధి చేశారు కదా, ఈ అభ్యర్థి విషయంలో ఎందుకు అంత కన్ఫ్యూజన్ వచ్చింది? కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇక్కడ 30 మంది మారారు. ఎవరు ఇక్కడ మారేది లేదు. ముఖ్యమంత్రి గారు పెట్టేది ఒకే ఒకటి. శ్రీనివాస్ పార్లమెంట్కి పోటీ చేశారు, శ్రీనివాస్ని అసెంబ్లీకి పెట్టారు. తిలక్ అసెంబ్లీ పోటీ చేశారు, పార్లమెంట్కి పెట్టారు. ఇక్కడ మారటం అంటే ఎట్లేదు. సమన్వయకర్తగానే అతనే ఎమ్మెల్సీ ఇచ్చి అతను స్ట్రెంథన్ చేసే కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేది 5 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం నాకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా తీసి అసెంబ్లీ ఇన్ఛార్జిగా తీసి తను పెట్టారు. అప్పటి నుంచి అతని ద్వారా జరుగుతుంది. ఈ మార్పులు చేర్పుల మధ్య మీకు దువ్వాడికి గ్యాప్ వచ్చిందని చెప్పి గతంలో వార్తలు ఉండేవి, ఉన్నాయా ఏంటి సంగతి? ఎందుకు ఉంటాయి? వ్యక్తిగతంగా ఏముంటుంది?
అందరికీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఒక చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కామన్గా ఉంటాయి. ఎందుకంటే నేను అసెంబ్లీకి కావాలని నేను ఆశిస్తాను, అతను ఆశించాడు. అతను 14లో పోటీ చేసిన అభ్యర్థే కదా. అతనికి తీసి నన్ను ఇచ్చారు 19లో, మళ్ళీ నన్ను తీసి అతనికి ఇచ్చారు. నేను బాధపడడానికి ఏముంది అందులో? కామెంట్ చేయడానికి ఏం లేదు, బాధపడడానికి ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు చక్కగా సరదాగా ఫోన్ చేస్తున్నాను మన దువ్వాడ గారికి. ఏమని ఎన్ని ఓట్లు ఇస్తారో మీకు అడుగుతాం. దువ్వాడ శ్రీనివాస్ గారు తిలక్ గారికి ఎన్ని ఓట్లు ఇస్తారు, ఎంతవరకు మీకోసం ఆయన ప్రయత్నిస్తున్నారో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏదో మీటింగ్లో ఉన్నట్టున్నారు, ఎటో ప్రయత్నం చేస్తున్నారు ఆయన. దువ్వాడ గారు, ప్రశాంత్ అండి, స్పందన రికార్డులో ఉన్నాము, కెమెరా రికార్డ్ అవుతుంది. మీరు పేరాడ తిలక్ గారి కోసం ఎన్ని ఓట్లు ప్రయత్నిస్తారో, మీ వరకు ఎంత ప్రయత్నం చేస్తున్నారు? పేరాడ తిలక్ దువ్వాడ శ్రీనివాస్ కాదండి, ఇద్దరం గెలవటానికి ఇక్కడ ఎందుకు డివిజన్ ప్రశ్న అసలు వేస్తున్నారు నాకు అర్థం. గతంలో మీ మధ్య ఏమైనా పొరపక్షాలు వచ్చాయా? మాకెప్పుడు లేవు, రావు. మాకేం ఆస్తులు గొడవలు లేవు, అంతస్తులు గొడవలు లేవు. మేమేమి వ్యక్తిగత వ్యవహారాలు మాకేమీ లేవు దెబ్బలు అడుకోవడానికి. మేము ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. కాకపోతే ఆయన టికెట్ అడిగారు, నేను టికెట్ అడిగాను. యాస్పిరెంట్స్ అంతే. యాస్పిరెంట్స్ కి ఏముంటాయండి గొడవలు? యాస్పిరెంట్స్ కి ఏముంటాయి? టికెట్ అడుగుతాం, ఎవరికి వస్తే వాళ్ళకి చేస్తాం. 2014లో నేను ఎమ్మెల్యే పోటీ చేశాను, 16లో ఇన్ఛార్జ్ గా తిలక్ చేశారు. అప్పుడు తిలక్ నేను సపోర్ట్ చేయలేదా? 2019లో మళ్ళీ ఎమ్మెల్యేగా నేను ఎంపీకి చేశాను, ఆయన ఎమ్మెల్యే చేశాడు. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయాం. సరే, రీజన్స్ 1,00,000 ఉండొచ్చు, అయిపోయింది, పక్కన పెడదాం. ఇప్పుడు మళ్ళీ వాణి గారికి ఇచ్చారు, మేమందరం సపోర్ట్ చేశాం కదా, తిరిగాం కదా. ఆ తర్వాత మాకేంటి, మాకు అభ్యర్థులతో ఏం పని ఉంటదండి? మాకు జగన్ మా సర్వస్వం, జగన్ మా దేవుడు సార్ జగన్. ఇది నేను మీరు రికార్డ్ చేసినది రికార్డ్ అవుతుంది, రేపు మన స్పందనలో టెలికాస్ట్ నిద్రలోనైనా నేను అదే చెప్తాను. మొత్తానికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. 2019లో 6,000తో ఓడిపోయిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు తిలక్ గారు మెజార్టీగా ఓట్ల ఎన్ని లెక్కేస్తారు? మీ అంచనా ఏమైనా ఉందా? నేను 6,000లో ఓడిపోవడానికి కారణం, టెక్కల్ నియోజకవర్గం మేము గెలిస్తే పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టెక్కల్ 8,000తో ఓడిపోయాం కాబట్టి పార్లమెంట్ 6,000తో కూడా పోవాల్సి వచ్చింది. ఆ రోజు టెక్కలు గెలిచుంటే బాగుంది. అందుకే చిన్న స్ట్రాటజీ మార్చి నేను ఈ రోజు టెక్కలు ఎమ్మెల్యే చేస్తే అదే 6,000 మాకు డిఫరెన్స్ ఉంది. అంతకన్నా ఏమి పెద్ద తేడా ఏమి ఉండదు. ఇప్పుడు నేను టెక్కలు గెలుస్తున్నాను, తిలక్ గెలుస్తున్నాడు ఎంపీగా, అంతే. సింపుల్ ఈక్వేషన్. ఓకే, జిల్లా ప్రజలందరూ చూస్తున్నారు. పేరాడ తిలక్ గారికి సంబంధించి మీకు సంబంధించి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే? పేరాడ తిలక్ నేను కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా తిలక్ ని గెలిపించడానికి నా సర్వశక్తులు ఒడ్డి, అవసరమైతే నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే టెక్కల్లో ఆ దుర్మార్గులు చేసే రిగ్గింగ్ ని ఆపటం ద్వారా టెక్కల్లో నేను గెలుస్తూ తిలక్ ని గెలిపించుకుంటాం. ఓకే సార్, మీ ఇంటర్వ్యూలో స్పెషల్ గా మరొక అరగంట కూర్చుందాం. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, టెక్కల వరకు క్లారిటీ వచ్చేసింది. ఇక నర్సన్నపేట, శ్రీకాకుళం ఇవన్నీ ఎలా? నర్సన్నపేటలో కూడా 4 పర్యాయాలు శాసనసభ్యునిగా ధర్మాన కృష్ణదాస్ గారు విజయం సాధించారు. అంతకుముందు ధర్మాన ప్రసాద్ గారు 3 పర్యాయాలు శాసనసభ్యునిగా పనిచేశారు. నర్సన్నపేట అంటే ధర్మాన కుటుంబానికి సంబంధించిన నియోజకవర్గం అని రాష్ట్రమంతా తెలుసు. ఈసారి కూడా మంచి మెజార్టీతో కృష్ణదాస్ గారు గెలబోతున్నారు. ఓకే, ఈ కృష్ణదాస్ గారు కానీ మీరు అన్నట్టు శ్రీకాకుళం, ఆంధ్రాల్సో ఇది కొన్ని ఇబ్బంది లేకపోయినా కొన్ని చోట్ల బహిరంగంగానే వైసీపీ క్యాడర్, మనం నిన్నటికి మొన్న నర్సన్నపేటలో కార్యక్రమం పెట్టారు, ఎప్పటి నుంచో ఆంధ్రాల్స్లో జరుగుతుంది, పాతపట్నంలో జరుగుతుంది. బహునాయకత్వ సమస్యని అక్కడ పార్టీలు వైసీపీ ఎదుర్కొంటున్న పరిస్థితి. అదేం తప్పేం కాదు, అభిప్రాయాలు వెళ్ళబోచ్చు. ఫలితాలపై ఏమైనా ప్రభావం చూపించవు? ఏమి ఉండదు. ఎందుకు ఉండదంటే, టికెట్లు ఎక్కువ మంది అడగడానికి గల కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు ఓటేస్తారనేది అందరికీ తెలిసిన సత్యం. అది కనుక జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారు కనుక ఖచ్చితంగా మనం టికెట్ అడిగితే తప్పేముంది, మనము దీన్ని మనకే ఆ క్యాపబిలిటీ ఉంది కదా, మనము అడుగుదాం అని చెప్పి ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు ఆలోచన వచ్చింది.
ఈ కమ్యూనికేషన్ డెవలప్ అవటం, జనరేషన్లో మా చేంజింగ్స్ రావటం, కొత్త జనరేషన్ రాబోతుండడం, ఇవన్నీ దాంట్లో కారణాలు. కనుక ప్రతి ఒక్కరూ ఈసారి జరుగుతున్న ఎన్నికలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటానికి ఓటేస్తున్నాము అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ అతనికి ఇస్తేమి నన్ను నాకు పెడితే నేనే అవుతాను కదా అని చెప్పి అనుకుంటున్నారు. తప్పేం కాదు అది. అందుకు అడుగుతారు, టికెట్లు అడుగుతారు. అంత మాత్రాన వాళ్ళ పార్టీకి వ్యతిరేకులు కారు. ఇక వాళ్ళ గ్రామాల్లో చూస్తే ఏ గ్రామం అడిగినా, నేను ఇప్పుడు మిత్ర ప్రాంతాల ప్రచారంకి వెళ్ళేటప్పుడు కలిసేటప్పుడు వాళ్ళతో కలుస్తున్నప్పుడు అడిగాను, గడిచిన ఎన్నికలకి మీ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ఓటు పెరుగుతుందా తగ్గుతుందా అని అడిగాను. ఖచ్చితంగా పెరుగుతుంది బాబు అని అంట. సామాన్యులకు అడిగాను, రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న వాళ్ళని, కుర్రోళ్ళని అడిగాను, ముసలి వాళ్ళని అడిగాను, మధ్యాంతరంలో ఉన్న వాళ్ళని అడిగాను, ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళకి స్పష్టంగా ఒకటే మాట చెప్తున్నాను, గడిచిన ఎన్నికలకి చాలా డిఫరెన్స్ ఉంది. గడిచిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని, ఆయన ప్రచారాన్ని, ఆయన ఏం చేస్తారో ఒక ఆలోచనతో ఓటేశాం. ఈసారి చేసి మాకు అన్ని రకాలుగా సాయపడ్డారు ముఖ్యమంత్రిగా. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరము. మా పేదవాళ్ళ కోసం ఇతను అవసరం ఉంది. ఇతనికి మేము కాపాడుకోకపోతే మేము నష్టపోతాము అని ప్రజల్లో కనిపిస్తుంది. ఇంత పారదర్శకంగా సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రజల్లో మనసులో దేవుడిగా గూడు కొట్టుకోగలిగారు. ఇందాక మీరు ఒక మాటలు అన్నారు, 2019 లెక్కలు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ క్రాస్ ఓట్ జరుగుతున్న సందర్భం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు కొన్ని లెక్కలు చెప్పారు. ఒక్కో కాన్స్టిట్యున్సీలో ఇన్ని పోయాయి, ఇన్ని వచ్చాయి అని లెక్కలు చెప్పిన పరిస్థితి. కానీ 2019 పరిస్థితి వేరు, 2024 పరిస్థితి వేరు. అప్పుడు టీడీపీ జనసేన విడివిడిగా పడ్డాయి, ఇప్పుడు ఓట్లు కలిసి పడుతున్నాయి. ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో కానీ ఎంపీ కాన్స్టిట్యున్సీలో కానీ ఆ క్లమ్జినెస్ ఉంటుందా? ఈ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అసలు జీరో. ఎందుకంటే అతనే చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా ఆల్రెడీ, నాకు శ్రీకాకుళం జిల్లాలో సరైన నాయకత్వం లేదు, ప్రజల్లో కూడా నాకు యాక్సెప్టెన్స్ లేదు. నేను అనేక దఫాలుగా శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చాను, ఎక్కడ కూడా ప్రజల నుంచి నాకు ఆ స్పందన లేదు, నాకు రాలేదు. కనుక అందుకు నేను శ్రీకాకుళంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గం కూడా నేను జనసేన తరఫున పొత్తున్నా సరే, టీడీపీతో పొత్తున్నా సరే టికెట్ అడిగే పరిస్థితి నాకు లేదు, కనుక నేను వదిలేశానని చెప్పాడు. అందుకు ఈ జిల్లాలో జనసేనకు అనేది 0% ఓటు. ఇక జనసేనకు సంబంధించి ఈవేళ జనసేనలో కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు మా సామాజిక వర్గం వ్యక్తి అతను, వాళ్ళంతా కూడా అధ్యక్షుడికే ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళు తెలుగుదేశానికి సాయం చేయరు. తెలుగుదేశం జనసేన పొత్తైనా సరే తెలుగుదేశానికి ఓటేసే పరిస్థితి కాదు. రియాలిటీస్ ఆలోచిస్తారు, వాస్తవానికి దగ్గరగా ఉన్న పరిస్థితులను ఆయన ఆలోచిస్తారు, వాస్తవంగా దగ్గరగా ఉన్న వ్యక్తులను వాళ్ళకి సహాయపడతారు. వాళ్ళు పవన్ చూసి ఓటేయచ్చు కదా సార్ మీరు? అంటే పవన్ అనేది దరిదాపుల్లో కూడా ఇలాంటి జిల్లాల్లో మరి ఎస్టాబ్లిష్ అవ్వదు అనేది వాళ్ళకి తేటతెల్లమైపోయింది. వాళ్ళు ప్రజల మధ్య తిరిగిన వాళ్ళు కదా, పార్టీల మీద అవగాహన ఉంది. తెలుగుదేశంకి యాంటీగా ఈ జిల్లాలో ఫైట్ చేద్దామని వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు. తెలుగుదేశం వైసీపీకి యాంటీగా పనిచేసి ముందుకు రావడానికి ప్రయత్నించిన వాళ్ళు. తెలుగుదేశం అనేది 40 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో ఉంది, పార్టీ పెట్టిన నుంచి. వైఎస్ఆర్ పార్టీ 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలుగా ఉన్న పార్టీకి యాంటీగా పనిచేయడానికి సిద్ధపడి బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం కొందుకు ఓటేస్తారు? అతను పెట్టిన పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ మరి పోటీలో లేదు కనుక ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి ఆదరిస్తారు. ఇక్కడున్న ఈ జిల్లాకు ఉన్న సినారీ పోటీ చేస్తాము అని ముందుకు వచ్చిన అభ్యర్థులు కూడా వాళ్ళ ఆలోచనలు పడ్డారు. ఎక్కడ కూడా లోకేష్ గారు వచ్చినా సరే ఆయన ఎక్కడ వాళ్ళ సభల్లో కానీ ఎక్కడ కానీ మాట్లాడి వదిలేశారు అంతే. అది టీడీపీకి కూడా తెలుసు. ఇక టీడీపీ పరిస్థితి ఏంటి? ఈవేళకి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం లాంటి జిల్లాలో ఒకేసారి సీట్లన్నీ అనౌన్స్మెంట్ చేసేవారు. ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ జిల్లా నుంచి ఉన్నా సరే 3 సీట్లు అనౌన్స్ చేసుకోగలరు. ఈ 3 మనం చూస్తే నేను ఎప్పుడూ చెప్పాను, అనేక దఫాలు వేదికల్లో కూడా చెప్పాను,
శ్రీకాకుళం ఆమదాల వలసలో ఏమైనా తలపెట్టాడు కనుక అచ్చెన్నాయుడు తలపెట్టడానికి వీలు పడదు కనుక అక్కడ చేయి పెట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ గట్టిగా క్యాండిడేట్ కొండ్ర కుమార్ కనుక అతని అచ్చెన్నాయుడు ఆటలు సాగవు కనుక అక్కడ ఆయన తలపెట్టాడు. అలాగే ఇచ్చాపురం కూడా సేమ్ అదే పరిస్థితి. 2 పర్యాలు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా ఇండివిజువల్గా పార్టీలో గ్రూప్ ఉంది కనుక అతనికి అక్కడ అవకాశం. ఇక ఈ మిగతా నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో కూడా అచ్చెన్నాయుడు గారు తగులు పెట్టేశాడు. టీడీపీ అంతా కూడా ఈరోజు ఎలాగుంది, గందరగోళంలో ఉంది. పలాసలో ఎవరి వల్ల ఈ ఇబ్బందులు పడుతున్నామంటే అచ్చెన్నాయుడు వల్ల పడుతున్నాం. అచ్చెన్నాయుడు పెట్టేందుకు అచ్చెన్నాయుడు గారికి ఒక కసి ఉంది. శివాజీ గారు నన్ను ఎప్పుడు గౌరవించరు, ఎర్రనాయుడు గారితోనే ఇది ఉండేది కనుక అచ్చెన్నాయుడు ఆ కుటుంబం మీద గ్రిడ్జ్ పెట్టుకుని ఈరోజు అక్కడ డిస్టర్బెన్స్ చేస్తారు. అయితే గౌతుల అచ్చన్న గారి కుటుంబానికి టికెట్ కోసం ఆలోచించుకునే పరిస్థితి రాకూడదు. గెలిపోవటంలో అది ప్రజలు నిర్ణయిస్తారు, అది వేరు. కానీ టికెట్ కోసం ఆలోచించి డిప్రెస్లో కన్ఫ్యూజ్లో ఉండవలసిన పరిస్థితి వీళ్ళ తెలుగుదేశం పలాస తెలుగుదేశం వచ్చింది. అలాగే నర్సన్నపేట వీళ్ళు చూసుకోండి, అసలు అభ్యర్థి పక్కన ఉన్న నియోజకవర్గం వాళ్ళ సొంత నియోజకవర్గం. ఒకప్పుడు హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో సగభాగం నర్సన్నపేట ఉండేది. అలాంటి దగ్గర ఇవాళ టికెట్ లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. శ్రీకాకుళం ఎంపీ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. ఎంపీ అని కాదు, అచ్చెన్నాయుడు అందుకే వ్యక్తిగతంగా నన్ను కామెంట్ చేశాడు. అవును సార్, ఆ కామెంట్ మీద అసలు ఢిల్లీ నడి మధ్యలో వదిలేస్తే పేరాడ తెరకు ఎక్కడికి వెళ్ళలేరా? అచ్చెన్నాయుడు గారు కన్ఫ్యూజ్గా ఉండటం వల్ల నన్ను కామెంట్ చేశాడు. ఎందుకంటే అచ్చెన్నాయుడు రాజకీయాలకు రాకముందే నేను వ్యాపార నిమిత్తం ఢిల్లీలో తిరిగినవాడు. నేను 1993 నుంచి వ్యాపారం చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా. మీరు చూసుకున్న ఎన్నికల ఎఫిడవిట్లో మీకు కనిపిస్తుంది. నేను ఢిల్లీలో ఎప్పుడు ఉన్నానా ఎప్పుడు తిరిగానా అనేది ఆయనకి తెలీదు. ఆయనకు అర్థం అవ్వాలి ఇది. ఆయన రాజకీయాలకు రాకముందు నుంచి నేను ఉన్నాను. ఒక ప్రాంతం కాదు, వ్యాపారం చేసి అవగాహన ఉన్నవాడు. మరి ఆయన మాట్లాడేది అదే ఎందుకు ఆ కామెంట్ చేశాడని నేను ఆయన వీడియోని 1-2 సార్లు నేను గమనిస్తే ఆయన కన్ఫ్యూజ్లో ఉన్నాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇప్పటికే నాకు నమ్మట్లేదు, లోకేష్ దగ్గరికి చేర్చట్లేదు, నన్ను అన్ని ఇందులో దూరం పెడుతున్నాడు కనుక ఎక్కడ నన్ను పార్లమెంట్కి పంపించవచ్చు, అచ్చెన్నాయుడు పార్లమెంట్ పోటీ చెయ్యు, రామ్మోహన్ నాయుడు టెక్కల ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడు, లేదా నర్సన్నపేట పోటీ చేస్తాడు, లేదా శ్రీకాకుళం పోటీ చేస్తాడని చెప్తారు అనే ఒక కన్ఫ్యూజ్లో పడిపోయి నాకు ఇంగ్లీష్ రాదు, నాకు హిందీ రాదు, నాలాంటి వాడే తెలుగు కూడా అని చెప్పి మాట్లాడే కన్ఫ్యూజ్ అతను చూస్తున్నా. ఆయన ఆ మౌత్ పట్టుకుని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ కంగారులో చూస్తుంది. ఎందుకంటే నాకు అనౌన్స్ చేసిన 2వ రోజే మాట్లాడేసి అతను ఆయన బాడీ లాంగ్వేజ్ చూసినా కనిపించింది అది, ఓహో ఇతను ఇంత కన్ఫ్యూజ్గా ఉన్నాడు అనేసి. అందుకే చంద్రబాబు నాయుడు నమ్మట్లేదు అనడానికి ఒక బలమైన కారణం కనిపించింది. నేను ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలు చూశాను, మీరు అందరూ గమనించండి, మీకు అనుభవం ఉంది. మీ ద్వారా జిల్లా ప్రజానీకం రాష్ట్ర ప్రజానీకం గమనించవలసిన అవసరం. అచ్చెన్నాయుడు గారు బీసీ, చంద్రబాబు నాయుడు గారు మరి తెలుసు, అందరికీ తెలుసు ఆయన ఓసీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు బీసీ రాష్ట్ర అధ్యక్షులు పక్కన ఉంటే చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అనౌన్స్ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న తేడా. గడిచిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ పార్లమెంట్ అభ్యర్థిని, ఒక బీసీ నాయకుడిని పక్కన పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాల్ని, 25 పార్లమెంట్ స్థానాన్ని అనౌన్స్ చేయటం జరిగింది. అది వైఎస్ఆర్ పార్టీ గొప్పతనం. ఈవేళ ఒక బీసీ వ్యక్తిని, అచ్చెన్నాయుడిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పక్కనే కూర్చోబెట్టారు, కానీ ఆ అనౌన్స్మెంట్లో ఆయన పాత్ర కల్పించలేదు. అతని జిల్లాలో కూడా, అచ్చెన్నాయుడు గారి జిల్లాలో కూడా అతనికి భాగస్వామ్యం చేయలేదు. అందుకే అచ్చెన్నాయుడికి తెలుగుదేశం పార్టీ ఏ రోజు నమ్మలేదు, నమ్మదు కూడా. అతను కన్ఫ్యూజ్లో ఉన్నాడు.
ఇది రాష్ట్ర ప్రజలంతా ఇది వాస్తవం కాదా గమనించండి. నేను ఎప్పుడూ చెప్పాను, ఇక్కడికి 2 సంవత్సరాల క్రితమే చెప్పాను, ఈ జిల్లాలో తెలుగుదేశాన్ని భూస్థాపితం చేసింది వాళ్ళు తప్ప ఇంకెవరు గెలవకూడదు అని ఆలోచించిన నాయకుడు అచ్చెన్నాయుడు. అతను కన్ఫ్యూజ్గా ఉండి మిగతా శాసనసభ స్థానాలు స్వయంకృత అపరాధంతో తెలుగుదేశం పోవటం, మాకున్న దీంతో మేము గెలుచుకుంటూ వచ్చే కార్యక్రమం రేపు కూడా జరగబోతుంది. అదే వైఎస్ఆర్ పార్టీ సునాయాసంగా గెలుస్తాం. తెలుగుదేశంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా 2 3 వర్గాలుగా డివైడ్ అయిపోయింది. వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేస్తే వాళ్ళ పరిస్థితి రోడ్డు పడతారు అందరూ. పాతపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, నరసన్నపేట కానీ, పలాస కానీ మీరు తీసుకోండి. ఈవెన్ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలు కూడా టికెట్లు అనౌన్స్ చేయలేని పరిస్థితిలో ఉంది. అంత రాజాం అనౌన్స్ చేశారు కానీ రాజాం ఒక్కటి అనౌన్స్ చేసుకోగలిగారు. అక్కడ కూడా పూర్తిస్థాయిలో సుదీర్ఘకాలం రాజకీయాలు ఉన్న ప్రతిభావతి కుటుంబానికి పక్కన పెట్టారు కదా. మరి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎదురుగా ఛాలెంజ్ చేశారు. పక్క జిల్లా గురించి మాట్లాడుకుందాం. ఏదైతే సడన్ గా తిలక్ గారిని అనుకోకుండా మీరు ఊహించుంటారేమో మొత్తానికి అనౌన్స్ చేశారు. 7 నియోజకవర్గాలు తిరగమని చెప్పి ఈ ఎంపీ బరిలో నిల్చోమని చెప్పి తిలక్ని అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో అంత తడి సంపాదించుకున్నారు. 2024 ఎన్నికల్లో కొద్ది గొప్ప ఆర్థిక బలం కూడా ప్రభావం చూపే పరిస్థితి ఉంది. 7 నియోజకవర్గాలు ఎదగలి. గతంలో శ్రీనివాస్ గారిని నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు నా ఎలక్షన్ అమౌంట్ మొత్తం జగన్ గారే పెట్టుకున్నారు, ఆ డీజిల్ ఖర్చులు కూడా లేవు, మొత్తానికి ఆయన ఓపెన్గా అయితే చెప్పారు. కానీ ఈ 7 నియోజకవర్గాలకు తడికి సరిపడా ప్రిపేర్డ్గా ఉన్నారా తెలంగాణ? మీకు నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను రాష్ట్రమంతా కూడా మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాలని ప్రక్షాళన చేశారు. నాయకులు అనేవాళ్ళు ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడాలంటే వాళ్ళు ప్రజలతో ఉండాలా అన్నది ఆయన చేసే ప్రెస్టేజ్. ఈ ప్రభుత్వంలో కూడా ఈ గడిచిన 4 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజలు అధికార పార్టీ నాయకుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ ప్రజలు వస్తారు. కానీ ప్రజాప్రతినిధులే ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా గడప గడప కార్యక్రమం కానీ ప్రభుత్వ కార్యక్రమాలు అనేకం నిర్వహించినప్పుడు కానీ నాయకుల్ని ప్రజల దగ్గరికి పంపించిన మొట్టమొదటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఇలాగా జరగట్లేదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం. దీంట్లోనే మనం గమనిస్తే ఇక్కడ డబ్బులు ఎప్పుడు క్రైటీరియా కాదు. ఈ పార్టీకి ప్రజా ఆమోదం పొందగలగాల, ప్రజలతో సత్సంబంధాలు ఉండాలి. అలాంటి వాళ్ళే అభ్యర్థులు అవుతారు. మనం ఇప్పుడు వెళ్ళిపోయిన మాగంటి శ్రీనివాసరెడ్డి ఎంపీ కానీ, మరి అలాగే ఎంపీగా చేసిన నిన్ననే వెళ్ళిపోయారు, టీడీపీకి వెళ్ళిపోయారు రెడ్డి ప్రభాకర్ గారు. వాళ్ళు కోటీశ్వరులు. ప్లస్ పార్లమెంటు కానీ జిల్లాకు కానీ పెట్టుబడి పెడతాము, కోట్లు పెడతాము అనేవాళ్ళు. అక్కడ కొత్తగా వచ్చిన అభ్యర్థులు చూసుకుంటే గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన నుంచి గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ శాసనసభ ఎన్నికల్లో కానీ అత్యంత పేదరికంతో ఉన్నవాళ్ళు, ప్రజలతో దగ్గరగా ఉన్న వాళ్ళకి టికెట్లు వచ్చాయి. మనం చూసాం. నందిగం సురేష్ అవ్వచ్చు, శ్రీనివాస్ అవ్వచ్చు, అనేక మంది లాస్ట్ టైం ఎన్నికల్లోనే టికెట్లు రావడం. అలాగే తిరుపతి ఎంపీగా వచ్చిన వ్యక్తిని కానీ మరి మీరు మీడియా చూసిన వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా కూడా 5 సంవత్సరాలు పూర్తి చేశారు. అలాగే ఈవేళ రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు గారు కానీ, లేకపోతే కృష్ణయ్య అనేక మంది రాజ్యసభ సభ్యులు కూడా ఈవేళ ప్రజలతో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళైనా ప్రజలతో ఉన్నవాళ్ళు. అలాగే ఈరోజు శాసనసభ్యులుగా 151 మంది శాసనసభ్యుల్లో కూడా గెలిచిన వాళ్ళు కూడా ఎవరికి వ్యక్తిగతంగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఎవరు కారు, జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఎన్నికల్లో డబ్బు క్రైటీరియా కాదు, డబ్బులతో ఎన్నికలు చేయటం కాదు, ప్రజల మనసు చూసి ఎన్నికల్లో విజయం సాధించాలని నేను పెట్టుకున్న ఒక సిద్ధాంతం.
మొత్తానికి మీ ఈరోజు సిద్ధాంతం- పార్లమెంట్ అభ్యర్థులు కానీ ఈరోజు ఏ జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థులు మీరు తీసుకోండి, శాసనసభ అభ్యర్థులు ప్రకటించలో కానీ ఎవరికైనా ఈ పార్టీ ఇంత పెట్టండి అని ఎక్కడ మాట్లాడినా వాయిస్ లేదు. అలాగే ఈ పార్టీ అడుగుతుందని అవతల ప్రతిపక్షం వాళ్ళ కామెంట్ కూడా లేదు. వీళ్ళు తెలుగుదేశం చూసుకోండి, ఒకప్పుడు మనం తీసుకుంటే రాజ్యసభకి వెళ్ళాలంటే 100 కోట్లు ఇవ్వాలా, శాసనమండలికి వెళ్ళాలంటే వీళ్ళు శాసనమండలి సభ్యులు మన జిల్లాలో తీసుకున్నారు. రామారావు గారు, పాలవలస విక్రాంత్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, ఉర్జు కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా శాసనమండలి సభ్యులయ్యారు. ఎవరు కానీ వైఎస్ఆర్ పార్టీలో 1 రూపాయి వ్యక్తిగతంగా పార్టీ కింద కానీ పెట్టవలసిన అవసరం ఏర్పడలేదు. ఎక్కడ ఏర్పడలేదు కదా. ఈ నేపథ్యంలో ఒక వార్త అడుగుతాను, మీరు ఈ ఎంపీ టికెట్ ఈ ఇష్యూలోనే ఐపాక్ బృందానికి గట్టిగా డబ్బులు ఇచ్చారు, వైజాగ్లో 30 సెంట్ల స్థలం రాసి ఇచ్చారని చెప్పి కొంత వార్తలు వినిపిస్తున్న పరిస్థితి. ఒక దుష్ప్రచారంగా నా నోటీసులు అది కూడా లేదు. ఇప్పుడు మీరు ఊరుండి అంటే మీ ఛానల్ హైపర్ చేసుకోవటానికి, లేకపోతే మీరు పెద్ద కావాల్సిన వ్యక్తి దగ్గర నుంచి విన్నా అంటే మీరు చెప్తున్నా ఆ వ్యక్తి పేరు చెప్తే మీరు గొప్పలే. ఇప్పుడు ఒక మాట రేపు నుంచి మరి నాకు సీక్రెట్లు చెప్పరా? అందుకే అంటున్నా, ఒక వ్యక్తి చెప్పాడంటే అది అందుకు మన క్వశ్చన్స్ ఎలా ఉండాలని న్యాచురల్గా ఉండాలి. నేను పార్లమెంట్ సభ్యు అనౌన్స్మెంటే నేను చూసి ఆశ్చర్యపోయి సంతోషపడి ఉబ్బుతబ్బైపోయిన వాడిను. నేను టికెట్ల కోసం ఇంకేం ప్రయత్నం, నేనేమైనా విజయవాడ వెళ్ళానా, లేకపోతే నాయకుల చుట్టూ తిరిగానా, ఎక్కడికైనా కలిశాను, ఎవరినైనా కలిశానా? ఇంకా ఐపాక్ వాళ్ళంటే అంతకంటే నాకు అసలు ఇదిగో నేను 4 సంవత్సరాలు కాముగా నా పార్టీ కార్యక్రమం, నా ఇంట్లో నా ఊరు కార్యక్రమం, నా మండలం కానీ జిల్లాలో కానీ అంత పార్టీ యాంగిల్లో పనిచేసుకొని వెళ్ళిపోయాను. ఏ రోజు టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు. నేను ఇంతకు ముందు కూడా అంతకుముందు జరిగిన 2 సార్లు అభ్యర్థిత్వంలో కూడా శాసనసభను నాకు ప్రకటించినప్పుడు కూడా అప్పుడు శ్రీనివాసే ఉన్నారు, పోటీ చేసి ఆయన ఓడిపోయాడు, ఆయన ఉన్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను విజయనగరంలో కలిసినప్పుడు నాకు పిలిచారు, నువ్వు హైదరాబాద్ వచ్చుకోవాలని చెప్పారు. చెప్పిన తర్వాత వెళ్ళిన వెంటనే నువ్వు టెక్కల్ అసెంబ్లీకి ప్రిపేర్గా ఉండు, నువ్వు టెక్కల్ అసెంబ్లీకి పోటీ చేద్దు కానీ అని చెప్పారు. పిలిచి ఇచ్చారు ఆనాడు కూడా. ఇప్పుడు కూడా నాకు తెలియదు ఇది, దీనికి ఎందుకు డబ్బులు పెట్టుబడి పెట్టవలసింది, తిరగడానికే డబ్బులు లేనప్పుడు పెట్టుబడి పెట్టిన స్తోమత ఎక్కడ ఉంది, ఎవరికో ఇచ్చేసిన స్తోమత ఏముంది? ఇప్పుడు దినచర్యల్లో రోజువారీ తిరగడమే కష్టమవుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు మా వరకు మేము బతకడానికి ప్రాబ్లం లేదు, కానీ తిరిగే మొత్తానికి 2024 ఎన్నికలకి 2 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. మీరు వైనాట్ 175 అంటారు, వైనాట్ పులివేంద్ర అంటారు. జనాలు ఏది నమ్మాలి? అంటే జనం నమ్మినదే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అతను మొన్నను విజయవాడలో జరిగిన ఆఖరి సమావేశంలో చెప్పినది మీరు పరిశీలిస్తే ఆ వేదిక కింద కూర్చున్న మేమందరం కూడా అతను మాట్లాడుతున్నప్పుడు మేమందరం కూడా ఒకటే ఆలోచించాం, ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చి 93%, 97% సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూడలేదు. మేనిఫెస్టోని కూడా 99% అమలు చేసిన రాజకీయ పార్టీని కూడా ఎప్పుడు మనం చూడలేదు. 1% మీద విమర్శలు ఎక్కువ ఉన్నాయి. 1% అనేది విమర్శ కాదు, అది 1% పొడుతురుకుల సంక్షేమము. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో కంటే అధికమైన సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈరోజు మేనిఫెస్టో 100% అయితే 200% పథకాలు ఇచ్చారు. 99% అని ఎందుకు చెప్పారు? సంక్షేమ పథకాలే కాదు, అనేకమైన కార్యక్రమాలు ముగించేటప్పుడు 5 సంవత్సరాల కాల పరిమితి ఒక సరిపోక దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే 1% అని గ్యాప్ చెప్పాల్సి వచ్చింది. గ్యాప్ అనేది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇవ్వని హామీలు, చెప్పనివి, అని మేనిఫెస్టోలో లేనివి, ఈవేళ లాయర్లకి గౌరవ వృత్తిని, ఆటో వాళ్ళని ఇచ్చే వాళ్ళది మీరు చూసుకోండి, టైలరింగ్ వాళ్ళని, ఇవన్నీ మేనిఫెస్టోలో లేనివి. మీరు ఎంతగా డబ్బులు ఇచ్చాం సంక్షేమం అని చెప్తున్నారు కదా, అట్ ద సేమ్ టైం టీడీపీ కూడా 2019లో శుక్రవారం పసుపు కుంకుమ డబ్బులు ఇచ్చింది, సోమవారం వాళ్ళని ఓడించేశారు. డబ్బులు ఇస్తే ఓట్లు పడవు అన్నది ప్రస్తుతం ఒకటి వాస్తవం. విశ్వసనీయత లేని నాయకుడి పైన ఎవరికి విశ్వాసం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల రోజు ఇచ్చిన డబ్బులు అవి
ప్రజలు అనుకున్నారు ఇస్తున్నాడు ఈవేళ రాలే మన రిజల్ట్ ఏంటో ఆల్రెడీ తెలిసింది ఇతనికి, ఈ దొంగ ఇప్పుడు మాకు డబ్బులు ఇస్తే వీడికి ఓట్లు వేసేస్తామా, కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకొని డబ్బులు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం డబ్బులు ఇవ్వలేదు, పథకాలు ఓట్ల కోసం పెట్టలేదు, పథకం కూడా పారదర్శకంగా ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకం ఏ పథకం అయి ఉండొచ్చు, ఇంకొకరు గడప దగ్గరికి వెళ్ళవలసి వచ్చేది, ఇంకొకరి దగ్గర చేచావలసిన పరిస్థితి ఏర్పడింది, చేచాల్సిన దగ్గర కూడా అవమానం భరించవలసి వచ్చేది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల దగ్గర ప్రజల గౌరవం పెరిగేటట్టుగా. మీరు ఇక్కడ ప్రజల గౌరవం పెరుగుతుంది కానీ ప్రభుత్వ గౌరవం పతనం అవుతుంది, ఇంకో దగ్గర చేయి చాచి అప్పులు తెచ్చి ఇక్కడ హడావిడి చేస్తున్నారని చెప్పి టీడీపీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. ప్రభుత్వం నడిపించటప్పుడు ఇల్లు నడిపించినప్పుడే అప్పు చేయవలసి ఉంటుంది. ఒక ఇల్లుని ఒక కుటుంబ యజమాని నడిపించవలసి వచ్చినప్పుడు ఈ వాళ్ళకున్న పీరియడ్లు కాలపరిమితులు అవసరాలను బట్టి, పండగలు పున్నములు ఇలాంటివి వచ్చినప్పుడు అవసరాలను బట్టి అప్పు చేయవలసి వస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరాలను బట్టి అప్పు చేయవలసి ఉంటుంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అప్పు కంటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు కంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఈరోజు తక్కువ. ఇన్ని వేల కోట్ల రూపాయలు, 2,55,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా ఇచ్చినాడు కూడా రాష్ట్రంలో చేసే అప్పు శాతం తక్కువ. ప్రజలకి ఆర్థిక స్థితిగతులు ఈరోజు 2,55,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా ఇచ్చామని ఈ రాష్ట్ర బడ్జెట్ని చూపించగలం. చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెట్టింది ఎక్కడైనా ₹1 ఆధారంతో చూపించగలం. ఇది జగన్మోహన్ రెడ్డి పాలనకి చంద్రబాబు నాయుడు పాలనకి మధ్య వ్యత్యాసం. గడిచిన కాలంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ని కానీ, ఖర్చు పెట్టే విధానంలో కానీ ఎక్కడైనా ఒక దగ్గర స్పష్టత ఉందా? అన్ని అబద్ధాలతోనే బతికారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కూడా ప్రజలకు క్లారిటీగా ఉంది. ఇగో మా అకౌంట్లో ఈ సంవత్సరానికి ₹1,00,000 పడింది, 5 సంవత్సరాలు 5 లక్షలు వచ్చింది అని చెప్పి లబ్ధి పొందిన లబ్ధిదారులు గర్వంగా చెప్పుకునే రోజు ఇది. అలాగే అభివృద్ధిలో కూడాను ఈవేళ శ్రీకాకుళం లాంటి జిల్లాలను తీసుకోండి. మరి ఏదైతే ఈవేళ ప్రజలకి రాష్ట్రంలోనూ దేశంలోనూ బ్యాక్వర్డ్ జిల్లాలుగా ఉన్న మనలాంటి జిల్లాలను ఈవేళ పోర్టు నిర్మాణం చేసి 4,600 కోట్ల రూపాయలు, 4,360 కోట్ల రూపాయలు నేరుగా పోర్టుకి ఇన్వెస్ట్మెంట్ పెట్టి సరాసరి ఇతర జిల్లాలకు సమానంగా ఈవేళ శ్రీకాకుళం అభివృద్ధి చెందాలని, శ్రీకాకుళం జిల్లాలో వలసలు నివారణ చెయ్యాలని ఒక విజన్తో ఆలోచించటం, దాన్ని ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజల నోటంటూ వచ్చిన మాటలు ఈరోజు అమలు చేశారు. ఒక పోర్టుకు అనుసంధానంగా వైజాగ్లో పోర్టునే ఉంటే అనేక ఫ్యాక్టరీలు వైజాగ్లో ఉన్నాయి కనుక పోర్టు పెట్టవలసి వచ్చింది. కానీ ఫ్యాక్టరీలు లేని ప్రాంతంలో పోర్టు పెట్టి అనేక ఫ్యాక్టరీలు ఇక్కడ రావడానికి కారణమైంది పోర్టు. దీనికి దానికి తేడా అంత ఉంటుంది. అంటే ఈ ప్రాంతం మరో 10 సంవత్సరాల తర్వాత అనేక ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. వచ్చిన ఫ్యాక్టరీల వల్ల ఈ ప్రాంతం, ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో నివాసంతో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగ భద్రత రాబోతుంది. ఇది ఆయన శాసనసభలోనే స్థానికంగా ఉన్న ఏ ప్రాంతంలో అయితే ఒక ఫ్యాక్టరీ, ఒక ఇండస్ట్రీ రాబోతుందో ఆ ప్రాంతంలో ఉన్న 70% మంది ఉద్యోగాలు ఆ ప్రాంతం వాళ్ళకి ఇవ్వాలని శాసనసభలోనే తీర్మానం చేసి జీవోని రిలీజ్ చేసిన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి, గొప్ప నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి. కనుక ఒక పోర్టుకి అనుసంధానంగా 6-7 ఫ్యాక్టరీలు రేపు రాబోతున్నాయి. ఇప్పటికే పోర్టు నిర్మాణం ఆల్రెడీ 8 మాసాల్లో బ్రహ్మాండంగా జరిగింది. చూడండి, జిల్లా ప్రజానికి మీరు చూస్తున్నారు, అక్కడికి వెళ్ళి జరుగుతుందో లేదు. అదే శంకుస్థాపనకే పరిమితం అయ్యేది. భావనపాడు తీసుకుంటే ఎన్టీ రామారావు గారి నుంచి మొన్న వరకు తెలుగుదేశం అధికారం ఉన్న వరకు ఇప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తే భావనపాడు పోర్టు కనిపిస్తుండేది. అయిపోయిన తర్వాత మర్చిపోయేవారు. కిందిరాపాలకి 40 సంవత్సరాలుగా ఆ ప్రాంతం వాళ్ళు ఆదరించారు. 40 సంవత్సరాలు కూడా వాళ్ళు చేసేది ఏంటి? మేము పోర్టు చేస్తాము, ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు, హామీలు చెప్పారు, మాయమాటలు చెప్పి బతికారు. ఈవేళ కళ్ళెదురు కనిపించింది జగన్మోహన్ రెడ్డి. అందుకే టెక్కల అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి. ఓకే, టెక్కల గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎంత అవునన్నా కాదన్నా లేదన్నా శ్రీకాకుళం అనేక దీర్ఘకాలిక
సమస్యలకు నిలవుగా ఉన్న ప్రాంతం. ఇన్ని ప్రభుత్వాలు చేశామని చెప్తున్నా ఎంతో కొంత మిగులు ఆ దీర్ఘకాలిక సమస్యలో ఉంది. ఇప్పటికీ మీరు ఎన్ని చేసినా, కోర్స్ చాలా గొప్ప కార్యక్రమాలు చేసినా కూడా కిడ్నీ సమస్యకి ఇంకా పూర్తిగా ఫుల్ స్టాప్ పడలేదు. ఇంకా సాగునీటి సమస్యలు కానీ ఇంకా అనేక వలసలు కూడా పూర్తిగా నివారణ అవ్వని పరిస్థితి. వీటన్నిటి పరంగా ఎలాంటి లోకల్ మేనిఫెస్టోతో పేరాడ తిలక్ ఓటర్ దగ్గరికి వెళ్తున్నాడు? ఈసారి జరగబోతున్న ఎన్నికలు 24 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మేము కూడా ప్రజల ఆశీర్వాదంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి పార్లమెంటు గాను శాసనసభ స్థానాలు కూడా వైఎస్ఆర్ పార్టీ సునాయాసంగా కైవసం చేసుకోబోతుంది. మేము కొన్ని పర్మనెంట్ సొల్యూషన్ పనులు ప్రజల ఆమోదంతో పొందినవి, ప్రజల అవసరాలను తీర్చేవి డిజైన్ చేసుకోవటం జరిగింది. ఈవేళ మదనగోపాల్ టెక్కల నుంచి ఇచ్చాపురం వరకు వంశార్ ఫేజ్ 2ని ఎక్స్టెన్షన్ చేయవలసిన బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా అది చేసి మేము పూర్తి చేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో అది ఆల్రెడీ ఒక మాటగా పెట్టడం జరిగింది. అది జిల్లా ప్రజానీకానికి ఆయన ఈ జిల్లా రాబోతున్నప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఇచ్చి అది పని పూర్తి చేయడం జరుగుతుంది. ఆయన చెప్పారంటే చేస్తారంటే చెప్తారు, అది ప్రజలు నమ్ముతారు. అంటే అది చేసి చూపించారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా 700 కోట్ల రూపాయలతో ఒక మంచినీటి పథకానికి శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసి అది ప్రారంభించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఎందుకంటే గడిచిన ఒక 100 కోట్లతో పూర్తి చేయవలసిన ప్రాజెక్టును కూడా ఏ ముఖ్యమంత్రి ఏ టైంలో కూడా శంకుస్థాపన చేసి పూర్తి చేయడం జరగలేదు. మేము 127 కోట్ల రూపాయలతో శంకుస్థాపన ప్రాజెక్టుని ఈవేళ కూడా పూర్తి చేయటం కాదు. 400 కోట్ల రూపాయలు ఆనాడు అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు ఆఫ్షోర్ రిజర్వాయర్లో అవినీతి చేశారు, దోసేశారు. ఈవేళకి కనీసం ఆ ప్రాంతంలో హిల్స్ను కూడా తొలగించలేదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిజైనింగ్ పూర్తిగా మార్చి ఆ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి అవుతుంది. బ్రహ్మాండంగా ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు కంప్లీట్ అవుతున్నాయి. ఈ మేకు వచ్చేసరికి ప్రతి ఏదైతే నందిగామ, పలాస, వదిలిపుత్తూరు మండలానికి నీరు అందించాలనుకుంటే అది ఆ లక్ష్యాన్ని నెరవేరకపోతుంది. దాంట్లోనే ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ మరి ఇచ్చాపురం వరకు ఇచ్చే కార్యక్రమం కానీ జిల్లాలో ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అది మేమంతా కూడా సమిష్టిగా ఇప్పటికే 3 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి దాహం తీర్చడానికి కోసం మంచినీటి పథకాన్ని 7 కోట్ల రూపాయలతో పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలు పూర్తి చేయటం, మళ్ళీ అలాగే ఎక్స్టెన్షన్గా 265 కోట్ల రూపాయలతో పాతపట్నం నియోజకవర్గం 5 మండలాలకి ప్రతి ఇంటికి శుద్ధి చేసే మంచినీరు ఇవ్వడానికి శంకుస్థాపన కూడా చేయటం, పంచాయతీరాజ్ మినిస్టర్తో శంకుస్థాపన కూడా చేయటం, అక్కడ వర్క్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. మరి అలాగే టెక్కలి, నర్సన్నపేట, శ్రీకాకుళం, ఆమదాల వలస నియోజకవర్గాలు ఇప్పటికే ఈ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఫేజ్ 2లో భూమిస్తార్ పైన లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ప్రతి సెంటుకి నీరు అందించాలన్నది ఆల్రెడీ 350 కోట్ల రూపాయలతో ఆ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. అవి కూడా పూర్తి చేస్తాం. అలాగే ఇంటింటికి కుళాయి కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఆ నిధులు రాబెట్టుకొని ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలా. సాగునీరు, తాగునీరుకి ఈ జిల్లా కొరత లేదు. పారిశ్రామికంగా ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది అనేది రేపు జరగబోతున్న ఎన్నికల తర్వాత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ 5 సంవత్సరాల పీరియడ్లో ఈ శ్రీకాకుళం జిల్లా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. దానికి పరిపూర్ణ విశ్వాసం ప్రజలపై ప్రజలు నమ్మకంతో ఉన్నారు. మేము ఈ పనులు జగన్మోహన్ రెడ్డితో పూర్తి చేసుకోగలము. రాజశేఖర రెడ్డి కుటుంబమే మాకు ఈ జిల్లా అభివృద్ధి చేసింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి రిమ్స్ హాస్పిటల్ కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, మరి వంశార్ ఫేజ్ 2 1000 కోట్ల రూపాయలతో వంశార్ ఫేజ్ 2 కానీ, అనేక నదులపైన బ్రిడ్జిల నిర్మాణం కానీ, ఆర్ఎండ్బి మంత్రిగా జిల్లాలో అన్ని ప్రాంతాలకి రోడ్డు సదుపాయం కానీ ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేసుకోగలిగాం. మళ్ళీ ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈ 5 సంవత్సరాల్లో 70 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితే 700 కోట్లతో 2 నియోజకవర్గాలకు మంచినీటి పథకాన్ని పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. అలాగే పాతపట్నంలో 265 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది. పాతపట్నం నియోజకవర్గంలో భూమిస్తార్ నిర్వాసితులకి 250 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళకి
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడికి ఉండి ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం ఆయనకు ఇవ్వటం జరిగింది. అలాగే ఆ రోజు తుఫాన్ వస్తే ఉద్దాన ప్రాంతానికి ఎడిషనల్గా ఇస్తానని చెప్పి కొబ్బరి మొక్కకి ఎక్స్ట్రా రేటు ఇచ్చి ఇస్తానని చెప్పిన నిధులు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు టెక్కలో మరి మూలపేటలో పోర్ట్ నిర్మాణం పూర్తి చేయటం 4,300 కోట్లతో మూలపేట పోర్ట్ నిర్మాణం పూర్తి చేయటం జరుగుతుంది, కంప్లీట్ చేయటం. మిగతా ఈ 5 సంవత్సరాల్లో మిగతా సంబంధించిన అనేక ప్రాజెక్టులు కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది కనుక మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మళ్ళీ మేము ఏదైతే ఇన్సూరెన్స్ ప్రజలకు ఇస్తున్నామో జగన్మోహన్ రెడ్డి గారి నోటితో వచ్చే హామీలు ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తాం. ఇదే మా విజయానికి మూలకాలం. ఇందాక మీరు మాటల్లో అన్నారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు కోరుతూ ఇవన్నీ చేస్తున్నామని చెప్పి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆశీస్సులు షర్మిల గారు కూడా కోరుతున్న పరిస్థితి. ఆశలు మీకు దక్కుతాయా, ఆవిడికి దక్కుతాయా? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన శ్రీకాకుళం జిల్లా ప్రజానికానికి అమితమైన ప్రేమ. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జిల్లా మొదటి నుంచి విశ్వసిస్తున్నది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓదార్పు యాత్ర శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి గారికి ఈ జిల్లా ఆదరిస్తుంది. ఆ కుటుంబానికి అనడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి చేదోడుగా నిలబడ్డాయి. కడపలో 9 గెలిస్తే శ్రీకాకుళంలో 7 గెలిచాం. 9. ఓకే. రెండో పర్యాయం 2009లో కడపలో 10 శాసనసభ స్థానాలు గెలిస్తే శ్రీకాకుళంలో 9 గెలిచాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నట్ట కూడా 19లో జరిగిన ఎన్నికల్లో 8 అసెంబ్లీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నట్టు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఈ జిల్లా ప్రజానీకం పూర్తిగా విశ్వసిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే మా జిల్లాకి మాకు అన్ని రకాలుగా సహాయపడిన ముఖ్యమంత్రిగా ఆయనకు ఫీజు రింబర్స్మెంటు కాదు. నా క్వశ్చన్ డైవర్ట్ అవుతుంది. షర్మిలకి ఆశీస్సులు లభిస్తే దాంట్లో భాగమే. అందుకే జగన్మోహన్ రెడ్డికే ప్రజలు నమ్మారు. రాజశేఖర రెడ్డి వారసునిగా జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన రిజల్ట్ ఇచ్చారు. ఈరోజు కూడా మీకు మొన్న షర్మిల గారు ఇచ్చాపురం వస్తే ఒక్కరు వెళ్ళలేదు ఈ జిల్లా. ఎందుకు? రాజశేఖర రెడ్డి వారసు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు తప్ప షర్మిల గారు కాదు. షర్మిల గారు కొంతమంది దేంట్లో ఆవిడ బావుగా ఉన్నారని చెప్పి ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియా ఉంది, ప్రజలు చైతన్యవంతులయ్యారు. అన్ని విషయాలపైన ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నారు. ప్రతి విషయం మీద తెలుసుకొని దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎక్కడేం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. కనుక షర్మిల ఏ ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, ఎవరు పంపించారు, ఎవరు షర్మిల గారు వెనక ఉన్నారు, ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయాయి. కనుక అవేమి పెద్ద ప్రభావితం చేయవు. రాజశేఖర రెడ్డి వారసునిగా కాంగ్రెస్ పార్టీ కూడా అనేక మంది నాయకులు చెప్పారు రాజశేఖర రెడ్డి మా ఆస్తి, రాజశేఖర రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంతటి వాడు అయ్యాడని చెప్పారు. కానీ అది కాదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడు అని చెప్పి 2019 ఎన్నికల్లో క్లియర్ రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారికి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన 2 అడుగులు వేస్తే 4 అడుగులు ముందుకేశారు. ప్రజలకి ఏం కావాలో అవన్నీ కూడా పరిపూర్ణంగా అందించారు. తండ్రికి మించిన తనయుడిగా రాజశేఖర రెడ్డి గారు ఏ పేదవాళ్ళ కోసం ఆ రోజు తపన పడి ప్రజల వారి సంక్షేమం కోసం పాటుపడ్డారు, అదేవిధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులో దేవునిగా కొలబడుతున్నారు. కనుక అతను చెప్పాడు, ముందు పార్టీ పెట్టినప్పుడు చెప్పాడు, మా నాన్నగారు ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి, మా నాన్నగారు చేసే కార్యక్రమం పేదవాడి కోసం చేశారు ఏదైతే ఉందో దానికి రెంటింపు నేను చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పారు. అది చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి. కనుక రాజశేఖర రెడ్డి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి, పేదవాళ్ళ కోసం ఆలోచించే ముఖ్యమంత్రి అని ప్రజలకు ఉంది. మీరు చెప్పారు రాజశేఖర రెడ్డి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఫలాలు అనుభవించారు కాబట్టి, ఆ ఫలాలు నమ్మారు కాబట్టి 2019లో రాష్ట్రంలో 151 మెజార్టీ సీట్లు అందించారు. ఈ కొద్దో గొప్ప ఈ 151 సీట్లు మీకు అందించడంలో మీకు సహకరించిన వ్యక్తి అప్పటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అలాంటి వ్యక్తి భవిష్యత్ ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం అయిపోతుంది అని చెప్పి వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా నిజంగా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా
నిరంతరము ప్రజల మధ్య ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళకి చాలా విషయాలపైన అవగాహన ఉంటుంది. నేనే ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా స్థానిక సంస్థల్లో అనేక పదవులు చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉండటం వల్ల ఓ రాజకీయ పార్టీలో కూడా కంటిన్యూ కార్యకర్తగా నిరంతరం ఉండటం వల్ల ఆ రాజకీయ పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఏం ఆలోచిస్తున్నాయని చెప్పి దాని మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది, తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ గారు ఆయన మంచి వ్యూహకర్త, అందులో సందేహం లేదు. అతను లాస్ట్ సారి జరిగే పరిణామాలు మనం చూస్తే ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని రాష్ట్రాలని అతను స్పష్టంగా ఆ రాష్ట్రాలపైన ప్రజల తాలూగా భావాలని, వాళ్ళ తాలూకా భావ ఉద్రేకాన్ని గమనించి ఆ ప్రాంతంలో ఏం చేస్తే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, ఆ రాష్ట్రాల్లో ఉన్న స్థితిగతులు ఏంటి అని స్పష్టంగా అవగాహన చేస్తూ ఆయన పనిచేశారు. కొన్ని ప్రాంతాలు ఆయన ఎక్కడైతే పనిచేశాడో ఆ రాష్ట్రాల్లో కొంత రిజల్ట్ తీసుకురాగలిగాడు. అతను పనిచేయని రాష్ట్రాల్లో, సంబంధం లేని రాష్ట్రాల విషయంపై జోలికెళ్ళి అతను అబాసుపాలైన సంఘటన కూడా ఉంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి బయట రాష్ట్రాలు, మన రాష్ట్రంలో ఆయన ఒక చోట భారతదేశానికి సంబంధించిన వ్యూహకర్తగా భారతదేశం మొత్తం ఆయన్ని ప్రశాంత్ కిషోర్ భారతదేశంలో ఎన్నికల వ్యూహకర్తగా సమర్థుడు అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఆయన అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అతను 4 రాష్ట్రాల్లో చూసాం. అతను మాట్లాడాడు, ఎన్నికల ముందు మాట్లాడాడు, ఎన్నికల దగ్గరలో మాట్లాడాడు. ఆ 4 రాష్ట్రాల్లో కూడా ఆయన చెప్పింది యాంటీగా వచ్చింది. అక్కడ పని చేయకుండా చెప్పాడు కనుక యాంటీగా రిజల్ట్ వచ్చింది. ఇక్కడ ఆయన పనిచేస్తే ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున పనిచేసి ఉంటే ఖచ్చితంగా ఆయనకి రిజల్ట్ తెలుసు. నాకు చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, నాకు కోరారు, బతిమాలారు, నేను అయినా చంద్రబాబు నాయుడుతో పనిచేయను అని చెప్పి ఆయన నోటితో ఆయనే ప్రెస్ మీట్ ఇచ్చి నాకు ఆ టైం లేదని చెప్పి ఈవేళ సడన్గా ఒక ఏదో వచ్చి సడన్గా ఒక మాట చెప్పేసి అది రిజల్ట్ కింద రాదు. ఆ 4 రాష్ట్రాలు అతను ఏం చెప్పాడో కాలేదనుకో ఇక్కడ అంతే రిజల్ట్. ఇక మన వ్యక్తిగత ద్వేషంతో పెట్టుకొని అతను 5 yearsలో లాస్ట్ టైం అతను ఈ వైఎస్ఆర్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు, చేశారు. ఆ తర్వాత ఆయన తాలూకా పనితనంలోనూ ఆయన ఐడియాలజీలోనూ అతని ఆలోచనలోనూ చేంజింగ్ కనిపించింది కనుక ఆయనకు రిజెక్ట్ చేశాం. ఇవాళ బ్రహ్మాండమైన వ్యూహకర్త ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున పనిచేస్తున్నాడు. ఆయనకి ఆ రోజు ఎవరైతే సాయపడ్డారో ఆయన ఈరోజు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీకి. నీకంటే బ్రహ్మాండంగా ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళగలిగాం. మనం అధికారంలో ఉండి యాంటీ ఇన్కమెన్స్ లేకుండా ప్రజలకి మేము చేసే పనులు, మంచి పనులు వివరిస్తూ ప్రజలకి ప్రజల ఆశీర్వాదాలు ప్రజలు మెప్పించి మా రిజల్ట్ మేము రాబట్టుకోగలుగుతున్నాం. ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా కామెంట్ ఆయన ఈ బాధను భరించలేక నాతో పనిచేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డితో పనిచేస్తున్నాను బాధతో మాట్లాడితే రిజల్ట్ కనిపిస్తుంది. ఎన్నికలు ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 50 రోజుల్లో ఎన్నికలు జరిగిపోతున్నాయి కదా. మరి ప్రశాంత్ కిషోర్ ఏంటి అనేది తేటతెల్లం అయిపోతాయి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో చూసిన లగడపట్టి రాజగోపాల్ గారి కాడ ఇలాంటి నేను సర్వేలు చేసి నేను రిజల్ట్ ఇచ్చానని చెప్పేవాడు. అతను లాస్ట్ ఇయర్ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా చెప్పారు. ఏమైంది? అసలు 30 సీట్లకి మించి రాదు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పారు. 151 సీట్లతో మేము విజయం సాధించాం. రేపు అంతే. ప్రశాంత్ కిషోర్కి చంపపెట్టులో ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు ఏదైతే డబ్బులు ఇచ్చి ఇక్కడ ఎవ్వడు చెప్పినా నమ్మరు అని చెప్పి ఇతరులతో చెప్పించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు స్ట్రాటజీలో ఇది ఒక భాగం. ఇంకా అనేక మంది మాట్లాడతారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చి కూడా మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్. ఇదిగో చంద్రబాబు నాయుడు రోజు రోజుకి డిగ్రేడ్ అవుతున్నాడు కనుక అతనికి ఎత్తడానికి కోసం వీళ్ళందరూ కష్టపడతారు. పవన్ కళ్యాణ్, సిపిఎం, తెలుగుదేశము, బీజేపీ, ఇలాంటి వ్యక్తులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు ఈ లాబింగ్ చేస్తూ అందరు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఫేస్ చేయలేక చెప్తున్న మాటలు. ఈ నేపథ్యంలో ఒక ఫైనల్ కంక్లూజన్కి వద్దాం. నేను రాష్ట్రంలో
కొంతమంది నేతల పేర్లు చెప్తాను, వారిని వన్ వర్డ్లో డిఫైన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రోడ్ మోడల్ ముఖ్యమంత్రి, భారతదేశానికి ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రి. వన్ వర్డ్ చాలు, ఓకే. రోల్ మోడల్ ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు. ఆయన వ్యవస్థలు మేనేజ్ చేసిన వ్యక్తి. పవన్ కళ్యాణ్. ఆయన విజన్ లేని మనిషి. నారా లోకేష్. అవగాహన పూర్తిగా దేనిపైన అవగాహన లేని వ్యక్తి. కింజరాపు అచ్చెన్నాయుడు. కన్ఫ్యూజ్ మనిషి, అతనికి ఏముంది, వ్యక్తిగత స్ట్రాటజీ లేనివాడు. ఎంపీ రామ్మోహన్ నాయుడు. అవగాహన ఉన్నా పనిచేసే గుణం లేని మనిషి. ధర్మాన ప్రసాదరావు. దేశంలోనే ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ప్రతి విషయం మీద కూడా గొప్పగా ఆలోచించే వ్యక్తిత్వం. తమ్మినేని సీతారాం. జాతికి గర్వపడిన వ్యక్తి. దువ్వాడ శ్రీనివాస్. ఎప్పుడు ఏదో ఒక పోరాటం చేయాలని తపన పడుతున్న వ్యక్తి. కిల్లి కృపారాణి. అన్ని విషయాల మీద పరిపూర్ణంగా అవగాహన ఉన్న వ్యక్తిత్వం. ఒకసారి క్లారిటీ ఇచ్చారు. ఫైనల్గా జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఈ ఎన్నికలకు సంబంధించి. శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి అంతటికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే రేపు జరగబోతున్న ఎన్నికలు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది పేదవాళ్ళకి పెద్దవాళ్ళకి మధ్య జరగబోతున్న ఎన్నికలు, ఇది ఒక యుద్ధం. అందరూ సన్నిద్ధం కండి, సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆయన ఆల్రెడీ సందేశం ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ దేశంలోనే అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న మన లాంటి శ్రీకాకుళం లాంటి జిల్లాలు, వలసలపై ఆధారపడుతున్న మన లాంటి జిల్లాలని ప్రజానీకానికి నేను ఒకటే కోరుకుంటున్నాను. పేదరిక నిర్మూలన, ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మనందరము బలపరచవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అలాగే ఈ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు మరి ఈ జిల్లాకి అన్ని రకాలుగా మనం అనేక ప్రభుత్వాలను చూసాం. గడిచిన ఈ 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలను మనం చూసాం. ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ ఏనాడు ఈ శ్రీకాకుళం జిల్లా పారిశ్రామిక అభివృద్ధి చెందాలని ఆకాంక్షించలేదు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి ఈ జిల్లా ఇతర జిల్లాలకి సమానంగా ఉండాలా, సరే సమానం వాళ్ళకంటే భిన్నంగా ఈ జిల్లా అభివృద్ధి చెందాలా, ఈ జిల్లాకి వనరులు ఉన్నాయి అని చెప్పి ఈవేళ శ్రీకాకుళం జిల్లా మొత్తానికి ప్రధాన రహదారి ఉంటూ, అలాగే మరి వంశధార ఏదైతే సముద్ర మార్గం కూడా పూర్తి స్థాయిలో జిల్లా విస్తీర్ణం అంతటికీ కలిసి ఉండేటట్టుగా ఉంది. అలాగే మంచి ఆర్థిక వనరులు పరిపూర్ణంగా ఉన్న జిల్లా, అభివృద్ధికి చేసుకోవడానికి వనరులు పరిపూర్ణంగా ఉన్న జిల్లాని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈవేళ పోర్టు నిర్మాణం చేయటం జరిగింది. ఇదేదో పెద్ద పట్టణంలో పోర్టు నిర్మాణం జరిగితే, వైజాగ్ లాంటి పట్టణంలో పోర్టు నిర్మాణం జరిగితే అక్కడ ఇండస్ట్రీలు ఉన్న ప్రాంతాలు కనుక పోర్టులు వస్తే ఆ ఇండస్ట్రీలకి అనుకూలంగా పోర్టులు పనిచేయడానికి సరిపోతుంది. కానీ ఈవేళ మనలాంటి జిల్లాలో పోర్టులు రావటం వల్ల అనేక ఇండస్ట్రీలు ఈ ప్రాంతాలకు రాబోతున్నాయి. అనేక ఇండస్ట్రీలు వచ్చాయి అంటే మన జిల్లాలో పనిచేసిన, మన జిల్లాలో చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు, ఈ జిల్లా నుంచి వలస వెళ్ళి కార్మికులుగా పనిచేస్తున్న అనేక మంది కార్మికులకి ఉద్యోగం రాబోతుంది. ఈ జిల్లాలో అన్ని రకాలుగా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఇతర జిల్లాలతో సమానంగా మనము కూడా తలెత్తుకొని మా జిల్లాలో ఇన్ని ఇండస్ట్రీలు రాబోతున్నాయి, ఇన్ని ఇండస్ట్రీలు నెలకొల్పాము అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలా, ప్రతి ప్రాంతంలో ఉన్న వనరుల్ని ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలా, ఆ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం గెలిపించుకోవాలన్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విన్నర్గా వైసీపీ శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్ గారు చెప్తున్న మాటలని, రాష్ట్రంలో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని, ఇది జగన్ ప్రభుత్వం ఇచ్చిన పాలన ఇచ్చిన కాన్ఫిడెన్స్ అని, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదని చెప్పి పేరాడ తిలక్ చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైతే ఢిల్లీలో మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు కన్నా ముందుగా తిరిగిన స్ట్రాటజీ నాది ఉందని, గతంలోనే ఎన్నో కార్యక్రమాల్లో దేశ స్థాయిలో చేసిన వ్యక్తి తన కెపబిలిటీ ఏంటో తెలుసుకోవాలని చెప్పి పేరాడ తిలక్ చెప్తున్నారు. ఇంకో జిల్లాలో ఉన్న అన్ని స్థానాల్లో ఫీల్డ్ సీట్ చేయడం ఖాయంగా కనిపిస్తుందని పేరాడ తిలక్ చెప్తున్నారు.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరిన్ని చూద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.